హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకొచ్చానండి. ఈ కథ విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళదాం. రామచంద్రాపురం. వైజాగ్కి దగ్గరలో రామచంద్రపురం అనే పల్లెటూరు ఉంది. చుట్టూ పచ్చటి పొలాలు, తోటలు, గుడులు, సెలయేర్లు లా పారుతూ ఉన్న గోదావరి నదితో పాటు కల్మషం లేని మనుషులతో రామచంద్రపురం కళకళలాడిపోతూ ఉంది. చుట్టూ 100 ఎకరాల పొలం మధ్యలో పెంకుటిళ్లతో కూడిన పెద్ద ఇల్లు. ఇంటి ముందు తులసి కోట, ఇంటి వెనక అందమైన పెరటి. ఆ పెరటిలో మల్లెలు, గులాబీలు పరిమళాలు పొయ్యిస్తూ ఆ ఆవరణానికి ప్రాణం పోస్తున్నాయి. ఉదయం 6 గంటలు. తూర్పున ఆకాశం నారింజ రంగులో మెల్లిగా విప్పుకుంటుంది. సూర్యుడు అస్తమయం నుంచి తిరిగి వచ్చినట్లుగా మృదువైన కాంతిని చల్లుతున్నాడు. తులసి కోట చుట్టూ ఒక అమ్మాయి నెమ్మదిగా ప్రదక్షిణలు చేస్తుంది. ఆమె పేరు భూమి. చిలకపచ్చ ఎరుపు లంగావోణి, జడలో మల్లెపూలు, నుదుటిపై చిన్న కుంకుమ బొట్టు. ఆమె అందం ఆ ఉదయకాంతితో కలిసి మరింత వెలిగిపోతుంది. చేతిలో చిన్న దీపం. ప్రతి ప్రదక్షిణలో ఆమె కళ్ళలో ఒక ప్రశాంతత, హృదయంలో ఒక ప్రార్థన. భూమి ఈ ఇంటి పెద్ద మనిషి రామయ్య గారి పెద్ద కూతురు. రామయ్య గారికి 2 కూతుళ్ళు. ఒకరు భూమి, ఇంకొకరు శైలజ. రామయ్య గారి భార్య పేరు జానకి. జానకి గారు భూమి అని పిలుస్తుంది. ఆఖరిగా తులసి కోటకి నమస్కరించి మొక్కల మధ్య నవ్వుతూ ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని చూసి తను కూడా నవ్వి లెంపలు వేసుకుంటూ హే కృష్ణ అని మనసులో అనుకుంటూ ఇంటి లోపలికి వెళుతుంది భూమి. వస్తున్న భూమిని చూసి నవ్వుతూ భూమి చేతిలో కాఫీ పెట్టి, ఇదిగో కాఫీ, త్వరగా కాఫీ తాగి రెడీ అవ్వు, కాలేజీకి టైం అవుతుంది అంటుంది జానకి గారు. అలాగే అమ్మా అని కాఫీ తాగి తన రూమ్లోకి వెళ్ళి లంగావోణి నుంచి డ్రెస్లోకి మారిపోయి రెడీ అయ్యి వాళ్ళ అమ్మ ఇచ్చిన టిఫిన్ తిని తన కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని నవ్వుతూ అంటుంది భూమి. ఆమె తల నిమిరి వెళదామా బంగారం, బసొచ్చి టైం అయింది అన్నారు రామయ్య గారు. నాన్న వెళదాం పద అని వాళ్ళ నాన్న బండి ఎక్కి కూర్చుంది భూమి. బండి స్టార్ట్ చేసి భూమితో మాట్లాడుతూ భూమిని బస్ స్టాప్ దగ్గర దించి, భూమి బంగారం బాయ్రా, జాగ్రత్త నాన్న, లాస్ట్ ఎగ్జామ్ కదా, బాగా రాయి బంగారం అంటూ చెప్తారు రామయ్య గారు. అలాగే నాన్న, నేను జాగ్రత్తగానే వెళ్తాను అండ్ ఎగ్జామ్ కూడా బాగా రాస్తాను, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని తండ్రికి బాయ్ చెప్పి బస్సు రావడంతో బస్ ఎక్కుతుంది భూమి. హైదరాబాద్లోనే అతిపెద్ద ఆఫీస్. ఆ ఆఫీస్ పేరు ఏబీ. ఆఫీస్ అద్దాలపై అందంగా ఏబీ అనే అక్షరాలు మెరిసిపోతున్నాయి. ఆ ఆఫీస్ లోపల మనుషులు అనేవారే ఎవరూ లేరు అన్నట్లుగా ఒక 2000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంతమంది ఉన్నా కూడా ఆఫీస్ మొత్తం సైలెంట్గా ఉంది. ఆఖరికి వాళ్ళు ఊపిరి తీసుకునే శబ్దం కూడా బయటికి వినిపించడం లేదు. అంత నిశ్శబ్దంగా ఉంది. చూస్తే కానీ ఇక్కడ మనుషులు ఉన్నారా అన్నట్లుగా ఉంది అక్కడ ఆఫీస్ ప్రదేశం. ఆ నిశ్శబ్దానికి కారణం ఏబీ ఆఫీస్ సీఈఓ అయిన ఆకాష్ భూపతి రాజా ఆఫీస్కి రావడం. ఆకాష్ భూపతి రాజా అమెరికాలో చదువు పూర్తి చేసుకుని తండ్రి తను స్టార్ట్ చేసిన బిజినెస్ని చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళకి లేని బిజినెస్లు అంటూ లేవు. అన్ని దేశాలలో వీళ్ళ కంపెనీలు బ్రాంచ్లుగా ఉన్నాయి. తండ్రివి 5 బిజినెస్లు అయితే ఆకాష్ భూపతి రాజావి మాత్రం 100 బిజినెస్లు. ఆకాష్ భూపతి రాజా పేరుకి తగ్గట్టే అందం, కోపం, రాజసం, పొగరు అన్నీ ఉన్నాయి. అమ్మాయిలు అందరికీ ఆకాష్ అంటే క్రష్. ఎలాంటి అమ్మాయి అయినా సరే ఆకాష్ని చూస్తే కాదు, ఆకాష్ పేరు తలుచుకున్న ఆకాష్తో ప్రేమ ఊహల్లో ఉంటారు. కానీ ఆకాష్కి మాత్రం అమ్మాయిలే అంటే నచ్చదు. అమ్మాయిల్ని చూస్తేనే చాలు చిరాకు పడతాడు. చిరాకుతో పాటు ఒక రకమైన శాడిస్ట్ లాగా మారిపోతాడు. అది ఎలాంటి శాడిస్ట్ అనేది కథలో ముందుకు వెళితే మీకే తెలుస్తుంది. ఆకాష్ రోజు ఆఫీస్కి వెళ్ళడం, తన ఇంటికి వెళ్ళడం, ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి. ఇదే ఆకాష్ రోజీ రొటీన్. ఆకాష్కి నాన్న, తాతయ్య ఉన్నారు. వాళ్ళిద్దరూ వేరే ఇంట్లో ఉంటారు. ఆకాష్ ఒకడే ఒక ఇంట్లో ఉంటాడు. ఆకాష్ నాన్న పేరు రఘురాజు, వాళ్ళ తాతయ్య పేరు భూదేవరాజు. ఆకాష్కి ఆడవాళ్ళంటే ఇష్టం ఉండదు. కారణం ఏంటో ముందు ముందు తెలుసుకుందాం. భూమి కాలేజీకి వెళ్ళి తన బీటెక్ లాస్ట్ ఎగ్జామ్ రాసి బయటికి వచ్చి, అమ్మయ్య, ఈ ఎగ్జామ్తో 4 సంవత్సరాలు చదివిన బీటెక్ అయిపోయింది. రిజల్ట్ రాగానే జాబ్ తెచ్చుకుంటే చాలు,
అని అనుకుని తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సరదాగా స్నేహితులతో ఎంజాయ్ చేసి సాయంత్రం బస్ ఎక్కి ఇంటికి వెళుతుంది. భూమి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉండడంతో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను ఎగ్జామ్ బాగా రాశాను, కొన్ని రోజుల్లో రిజల్ట్ రాగానే జాబ్ తెచ్చుకుంటా అని హుషారుగా చెప్తుంది ఆమె. కూతురి హుషారు చూసి నవ్వుతూ, అరే, నా బంగారం జాబ్ చేస్తుందా? కానీ జాబ్ గురించి నాకు మాత్రమే కాదు, మీ ఆయనకి కూడా చెప్పు అని కూతురి చేతిలో ఒక ఫోటో పెడతాడు. భూమి అర్థం కాకుండా వాళ్ళ నాన్నని చూస్తుంది. కూతురి మొహం చూసి చిన్నగా నవ్వి భూమిని తన పక్కన కూర్చోపెట్టుకుని భూమి చేతిని పట్టుకుని, బంగారం, ఈ నానంటే ఇష్టమే కదా నీకు? రామయ్య గారు, చాలా ఇష్టం నానా అని చెప్తుంది భూమి. ఈ నాన్న నీకోసం చాలా కలలు కన్నాడురా. నీ చదువు అవ్వగానే నువ్వు జాబ్ చేస్తుంటే నిన్ను చూసి నా కూతురని గర్వంగా ఊళ్ళో చెప్పుకుని తిరగాలి అనుకున్నా. నువ్వు మంచి స్థాయిలో ఉండాలి అని ఎలా కోరుకున్నానో, నీకు మహారాజు లాంటి భర్తని తీసుకురావాలి అని, నా కూతురు మహారాణిలాగా ఉండాలి అని అంతే కోరుకున్నాను. ఒక తండ్రికి బిడ్డ చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో ఎన్ని కలలు బాధ్యతలు ఉంటాయో, పెళ్లి విషయంలో అంతకు మించి బాధ్యతలు కలలు ఉంటాయి. నిజానికి నాకు ఇప్పుడే నీ పెళ్లి చేసే ఉద్దేశం లేదు బంగారం. కానీ నా స్నేహితుడు రఘు వాళ్ళ నాన్న నిన్ను మొన్న మన ఊరి జాతరకి వచ్చిన అప్పుడు చూశారట. రఘు కొడుక్కి నిన్ను అడిగారు. మంచి మనిషి, ఊర్లో పెద్ద మనిషి, ఆస్తిపాస్తులు లెక్కలేనన్ని ఉన్నాయి. బయటికి ఆడపిల్ల వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఈ రోజుల్లో తెలిసిన ఇంటికి నిన్ను పంపించడంలో తప్పులేదు అనిపిస్తుంది నాకు. అందుకే సరే అనేసా. వాళ్ళతో నువ్వు నా మాట కాదు అనవు అన్న నమ్మకంతో మాట ఇచ్చాను తల్లి. ఫోటో చూడు, నీకు ఆ అబ్బాయి నచ్చితేనే పెళ్ళి. నీకు ఇష్టం లేకుండా వాళ్ళకి మాట ఇచ్చాను కదా అని ఈ నాన్న ఈ పెళ్లి చెయ్యడు అని చెప్తాడు రామయ్య. తండ్రి చేతిని బలంగా పట్టుకుని ఆ చేతిలో ఉన్న ఫోటోని చూడకుండానే తండ్రి చేతిలో పెట్టి, నేను నీ కూతుర్ని నాన్న, ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని తండ్రి కళ్ళలోకి చూసి చెప్తుంది భూమి. కూతురు చెప్పిన ఒక్క మాటతో తనకి సమాధానం దొరకడంతో తన కూతురు పెద్దింటి కోడలు అవుతుంది అని ఆనందపడుతూ, రేపు వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తాను అన్నారు. రేపే తాంబూలాలు కూడా మార్చుకుని పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం అంటూ చెప్తారు రామయ్య గారు. మీ ఇష్టం నానా అంటుంది భూమి. రేపు ఎలా ఉండాలో అమ్మ చెప్తుంది బంగారం, అమ్మ దగ్గరికి వెళ్ళు అని రామయ్య గారు చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళుతుంది భూమి. కూతురి నుదుటి మీద ముద్దు పెట్టి కూతుర్ని పెరట్లోకి తీసుకువెళ్ళి రేపు ఎలా ఉండాలి, పెళ్లి తర్వాత ఎలా ఉండాలి అని తల్లిగా కూతురికి చెప్పవలసినవన్నీ చెప్తుంది జానకి గారు. తల్లి చెప్పినవన్నీ శ్రద్ధగా వింటూ తన భర్త గురించి, తన పెళ్లి గురించి ఊహించుకుంటూ, సహజంగా పెళ్లి అనగానే ఆడపిల్లలకు ఉండే సిగ్గు భయంతో ఆ రాత్రి నిద్రకి దూరమవుతుంది భూమి. ఆకాష్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉండగా రోజులానే తన తాతయ్య ఫోన్ చేసిన అట్లుగానే ఈరోజు కూడా ఫోన్ చేస్తారు. తాతయ్య చెప్పండి అని ఆకాష్ అనడంతో, ఆకాష్ వచ్చావా ఇంటికి అడుగుతారు భూదేవరాజు. జస్ట్ నవ్వు తాతయ్య అంటాడు ఆకాష్. నువ్వు రేపు ఇంటికి రా, మనం మన ఊరు వెళుతున్నాము అంటారు భూదేవరాజు గారు. నాకు ఖాళీ లేదు తాతయ్య, నాకు మీటింగ్స్ ఉన్నాయి, మీరు వెళ్ళండి, నేను రాను చెప్తాడు ఆకాష్. నువ్వు రావాల్సిందే ఆకాష్, నీకు పెళ్లి చేయాలి అని నిర్ణయం తీసుకున్నా, రేపు అమ్మాయిని చూడడానికి వెళుతున్నాం చెప్పారు భూదేవరాజు గారు. నాకు పెళ్లి ఆలోచన లేదు తాతయ్య, ఆడవాళ్ళకి నా ఇంట్లో కానీ నా పక్కన కానీ ఎలాంటి స్థానం లేదు అసహనంగా అన్నాడు ఆకాష్. ఆకాష్ చెప్పినా వినవు, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా ఉంటావు నువ్వు. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటావా? లోకంలో అందరూ ఒకేలాగా ఉంటారా? కోపంగా అన్నారు ఆయన. కాస్త అర్థం చేసుకో ఆకాష్, చిన్నపిల్లాడివి కాదు నువ్వు, కొన్ని వేల కోట్ల బిజినెస్ రన్ చేసే నా మనవడికి వాళ్ళ విషయంలో ఆలోచించే విధానం తప్పు అని తెలుసుకోలేకపోతున్నాడు అనుకున్నారు. నువ్వెన్ని చెప్పినా నేను ఇంతే తాతయ్య, నన్ను మార్చాలని చూడకు కోపంగా అన్నాడు ఆకాష్. ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో ఆకాష్, పెళ్లి తర్వాత భర్త ఉండేదాన్ని బట్టి భార్య ఉంటుంది. నీ భార్య ఎలా ఉండాలి అనుకుంటున్నావో దానికి తగ్గట్టుగా నువ్వుండు, అంతేకాని భయపడి పెళ్లి వద్దు, ఆడవాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు అని అనకు అని మనవడికి ఈగో దెబ్బతినేలా మాట్లాడారు ఆయన. సీరియస్గా తాతయ్య, నేనేమి భయపడడం లేదు అని, నువ్వు చెప్పింది కరెక్ట్ తాతయ్య, భర్త ఉండేదాన్ని బట్టి భార్య ఉంటుంది,
అని మనసులో అనుకుని, ఓకే తాతయ్య, నేను పెళ్లికి ఒప్పుకుంటున్నా, కానీ అమ్మాయి నాకు నచ్చితేనే పెళ్లి అంటూ చెప్పాడు ఆకాష్. నువ్వు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మారతావు ఆకాష్, నాకు నమ్మకం ఉంది, నీ భార్య నిన్ను మారుస్తుంది అని మనసులో అనుకుని చిన్నగా సంతోషపడుతూ, సరే నాన్న, రేపు నీకు అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది అని నమ్మకంగా చెప్పారు ఆయన. సరే, రేపు చూద్దాం తాతయ్య, నచ్చుతుందో నచ్చదో అని కాల్ కట్ చేసి అక్కడితో ఆ విషయం వదిలేసి తన డైలీ రొటీన్లో ఉండిపోతాడు ఆకాష్. ఆకాష్ కాల్ కట్ చేయగానే పక్కనే ఉన్న రఘురాజు ని చూసి సరే అన్నాడు. ఆకాష్ అని అంటారు భూదేవరాజు గారు. ఆనందంగా, రేపు కూడా వాడు సరే అంటే బాగుండును నాన్న అన్నారు రఘు గారు. నువ్వు దిగులు పడకురా, వాడు పెళ్లికి సరే అంటాడు. సరే అయినా అమ్మాయి జీవితంలోకి వస్తే వాడి గురించి దిగులు ఉండదులే అన్నారు ఆయన. నిజమేనన్నా అని రేపు ఏ టైంకి వెళ్ళాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు భూమి పట్టుచీరలో మెరిసిపోతూ తనని చూడటానికి వచ్చిన అబ్బాయి ముందు తల వంచుకుని సిగ్గుగా కూర్చుని ఉంటుంది. రామయ్య, మా అందరికీ భూమి నచ్చింది, మా ఆకాష్ కూడా సరే అంటే ముహూర్తాలు పెట్టుకుందాం, ఏమంటావు అని ఆకాష్ వైపు తిరిగి అడుగుతాడు భూదేవరాజు గారు. రామయ్య, అలాగే అండి, అబ్బాయి అమ్మాయి సరి అంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటారు. వచ్చిన దగ్గర నుండి భూమిని గుచ్చి చూస్తూ ఉంటాడు ఆకాష్. పెద్దల మాట విని భూమి నుంచి చూపు తిప్పుకుంటూ, నేను అమ్మాయితో మాట్లాడాలి అని అంటాడు ఆకాష్. ఆకాష్ ఆ మాట అనగానే భూమి సిగ్గు, భయం, కంగారుతో కూడిన టెన్షన్తో ఉంటుంది. సహజంగా భూమిది ఫ్రెండ్లీ నేచర్ అయినా కానీ పెళ్లి చూపులు అంటే ఆడపిల్లకు ఉండే సహజమైన భయం ఉంటుంది. అంతమందిలో ఆకాష్ మాట్లాడాలి అనగానే భూమి అందరి ముందు కొంచెం టెన్షన్ పడుతుంది. రామయ్య గారు ఒక తండ్రిగా తన కూతురు గురించి ఒక్క నిమిషం ఆలోచించి, అలాగే బాబు అని భూమిని చూసి, భూమి, అబ్బాయిని వెనక పెరటి వైపు తీసుకువెళ్ళు అని చెప్తారు. భూమి తండ్రి మాట విని అలాగే నాన్న అని లేచి నిలబడుతుంది. ఆకాష్ కూడా లేచి నిలబడడంతో భూమి పెరటి వైపు అడుగులు వేయగా ఆకాష్ భూమిని అనుసరించాడు. భూమి పెరట్లో మొక్కల మధ్య నిలబడి అందంగా విరబూసిన పువ్వుల మధ్య ఆకాష్ ఏం మాట్లాడతాడా అని తలదించుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. భూమిని చూసి, నాకు ఇండైరెక్ట్ గా మాట్లాడడం రాదు, ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడేస్తా, నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చానా అని అడుగుతాడు ఆకాష్. ఆకాష్ అలా డైరెక్ట్ గా నాకు నచ్చావు, నీకు నేను నచ్చానా అని అడగంగానే ఏం చెప్పాలో తెలియలేదు భూమికి. భూమిని గమనించి, మీ నాన్న మాటల్ని బట్టి మీరు భయపడరు, ఏది ఉన్నా డైరెక్ట్ గా మాట్లాడే అమ్మాయివి అని అర్థమైంది, నా దగ్గర కూడా అలానే ఉండు అంటాడు ఆకాష్. ఆ మాటలకి ఏదో ధైర్యం వచ్చినట్లు, మా నాన్న ఇష్టమే నాకు ఇష్టమండి, మా నాన్నగారికి మీరు నచ్చారు కాబట్టి నా దాకా వచ్చారు, నాకు మీరు అంటే ఇష్టమే అని చెప్తుంది. భూమి మాటలకి ఆకాష్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ కలిగింది. ఎక్కడ మీరు నాకు నచ్చారు అని చెప్తుందో అని అనుకున్నాడు. కానీ నాన్న ఇష్టమే తన ఇష్టమని చెప్పి నచ్చాను అని చెప్పడంతో భూమిని చూడగానే భూమి అందం చూసి ఇష్టపడ్డ ఆకాష్ ఇప్పుడు భూమి మాటలకి పూర్తిగా భూమిని ఇష్టపడ్డాడు. నీకు వచ్చే భర్త ఎలా ఉండాలి అని అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఆకాష్ మాటలకి సైలెంట్గా ఉంటుంది భూమి. పర్వాలేదు చెప్పు, ఇద్దరికి ఇష్టమైనప్పుడు తెలుసుకోవడంలో తప్పు లేదు, నువ్వు చెప్పే మాటల్లో తప్పు లేకపోతే నన్ను నేను మార్చుకుంటా అంటాడు ఆకాష్. మీరు నన్ను మాత్రమే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించకూడదు, మీకు అందరికన్నా నేనంటేనే ఇష్టం ఉండాలి, ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేని అంతగా మీరు నన్ను ప్రేమించాలి అంటూ చెప్తుంది భూమి. మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా దూరం వచ్చినా మనమే పరిష్కరించుకోవాలి, మన మధ్య మూడో వ్యక్తిని తీసుకురాకూడదు అని తను చెప్పడం ముగిస్తుంది. భూమి మాటలకి వెంటనే, అలాగే నువ్వు చెప్పినట్లే నేను కోరుకున్నట్టే మన లైఫ్ ఉంటుంది అని భూమి చేతిని పట్టుకుని భూమి కళ్ళలోకి చూస్తూ, మన మధ్య దూరం అనేది రాదు, నేను రానివ్వను, ఎలాంటి పరిస్థితి అయినా కలిసే ఉంటాం అంటాడు ఆకాష్. ఆకాష్ మాటలకి ప్రేమగా ఆకాష్ని చూస్తుంది భూమి. భూమి చూపులకి తన చూపులు జత కలిపి భూమి నుదుటి మీద ముద్దు పెట్టి లోపలికి వెళ్లి వాళ్ళ తాతయ్యని చూస్తాడు ఆకాష్. మనవడి చూపు అర్థమయ్యి ఆనందంగా ముహూర్తాలు చూడండి పంతులు గారు అని అంటారు భూదేవరాజు గారు. భూమికి కూడా ఇష్టం అవడంతో రామయ్య గారు జానకి గారు సంతోషపడతారు. గంటలోపు ముహూర్తాలు పెట్టుకుని ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటారు.
ఒక వారంలో పెళ్లి కావడంతో రామయ్య కొంచెం దిగులు పడినా, రఘు గారు పెళ్లి బాధ్యత మాది, మేం చూసుకుంటాం, ఏమీ దిగులు పడొద్దు అని ధైర్యం చెప్పడంతో రామయ్య గారు కూడా ధైర్యంగా ఉంటారు. పెళ్లి ఊరిలోనే జరిపిద్దాం, ఊరి ఆచారం ప్రకారం నేనే ఇక్కడే ఉండి పెళ్లి పనులు చూసుకుంటా. రఘు ఆకాష్ సిటీకి వెళ్తారు, ఆఫీస్ ఉంటుంది కాబట్టి. పెళ్లి కొడుకుని చేసే టైంకి రఘు ఆకాష్ని తీసుకుని ఊరికి వస్తాడు అని రామయ్యతో చెప్పి పెళ్లి ఎలా చేయాలి ఏంటి అని అంతా మాట్లాడుకుని ఆకాష్ వాళ్ళు వెళ్ళిపోతారు. రామయ్య గారు కూతురి కళ్ళల్లో పెళ్లి కళ తెలుస్తూ ఉంటే ఆనందంగా కూతురి తల నిమిరి, కూతురు సంతోషం కోసం నీకు ఇష్టమే కదా బంగారం ఈ పెళ్లి అని అడుగుతారు. ఇష్టమే నాన్న, నేను సంతోషంగానే ఉన్నా, నువ్వు దిగులు పడకు నా గురించి అని చెప్తుంది భూమి. సరే, లోపలికి వెళ్ళి అమ్మతో దిష్టి తీయించుకో, నాకు పని ఉంది, బయటకు వెళ్తున్నా అని రామయ్య గారు బయటికి వెళ్ళిపోతే జానకి గారు కూతురికి దిష్టి తీసి హక్కున చేర్చుకుంటారు. అమ్మా అని భూమి పిలవడంతో హా ఏంటి భూమి అని అడుగుతారు జానకి గారు. మరి తాతయ్య నేను ఇక్కడే ఉండి పెళ్లి పనులు చూసుకుంటా, రఘు ఆకాష్ సిటీకి వెళ్తారు, ఆఫీసు ఉంటుంది కాబట్టి పెళ్లి కొడుకుని చేసే టైంకి రఘు ఆకాశం తీసుకుని ఊరికి వస్తాడు అని అన్నారు కదా, వాళ్ళది ఇదే ఊరా అని అనుమానంగా అడుగుతుంది భూమి. అవును భూమి, వాళ్ళది ఇదే ఊరు. రఘు అన్నయ్య గారు మీ నాన్న ఇద్దరు ప్రాణ స్నేహితులు. రఘు అన్నయ్య పెళ్ళైన వెంటనే బిజినెస్ పని మీద సిటీకి వెళ్ళిపోయారు. కొన్ని రోజులకి వాళ్ళ నాన్నగారిని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. బిజినెస్ చూసుకుంటూ సిటీలోనే స్థిరపడ్డారు. మొన్న జాతరకి రఘు అన్నయ్య వాళ్ళు ఊరికి వచ్చారు. జాతరలో రఘు అన్నయ్య వాళ్ళ నాన్నగారు నిన్ను చూసి తన మనవడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని నాన్నగారితో మాట్లాడారు. అలా ఆకాష్ బాబుకి నీకు పెళ్లి కుదిరింది అని చెప్తారు జానకి గారు. అమ్మ చెప్పిన మాటలు వింటున్న భూమికి సడన్ గా ఏదో గుర్తుకు రావడంతో, అమ్మా చెల్లి రాలేదేంటి, పొద్దున ఫోన్ చేసినప్పుడు బయలుదేరుతున్నాను అందిగా, ఇంకా రాలేదు అని అడుగుతుంది. హా, కాలేజీకి వెళ్ళి వాళ్ళ సార్ని పర్మిషన్ అడిగి వస్తా అంది, కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ సార్ పర్మిషన్ ఇవ్వలేదట. పెళ్లికి వస్తానులే అమ్మ, అక్కకి చెప్పు అని ఇందాకే ఫోన్ చేసి చెప్పింది అని చెప్తారు జానకి గారు. అవునా, నేను ఇప్పుడు చెల్లికి ఫోన్ చేస్తాను అని ఫోన్ తీసుకుని చెల్లికి ఫోన్ చేస్తుంది భూమి. ఆకాష్కి మీటింగ్స్ ఉండడంతో ఆ రోజు సాయంత్రానికి హైదరాబాద్ వచ్చేస్తాడు. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు. ఉంగరాలు మార్చుకునేటప్పుడు తీసిన ఫోటోలు చూస్తూ ఉంటాడు. భూమి ఫోటోని జూమ్ చేసి చూస్తూ ఉంటాడు ప్రేమగా. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తా భూమి, కానీ ఎవరిని ప్రేమించను. నాకు అందరికన్నా నువ్వంటేనే ఇష్టం ఉంటుంది. ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేని అంతగా నేను నిన్ను ప్రేమిస్తా. మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ వచ్చినా, దూరం వచ్చినా మనమే సాల్వ్ చేసుకుంటాం. మన మధ్య మూడో వ్యక్తిని తీసుకురాను. నాకు ఆడవాళ్ళంటే ద్వేషం భూమి, ఒక్క నువ్వు తప్ప. పెళ్లి తర్వాత భార్య ఎలా ఉండాలి అనే దాన్ని భర్త ఉండే విధానంలోనే ఉంటుంది అని మా తాతయ్య చెప్పాడు. నేను నువ్వు కోరుకున్నట్లే ఉంటా, నువ్వు నాకు నచ్చినట్లుగానే ఉండు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. చూస్తూ ఉండగానే పెళ్లి పనులు సందడి ముగిసి శుభముహూర్తం వచ్చింది. మంగళ వాయిద్యాల నడుమ పూలతో అలంకరించిన మండపం మధ్యలో ఆకాష్ పెళ్లి కొడుకుగా కూర్చుని పంతులు గారు చెప్పిన మంత్రాలను భక్తిగా జపిస్తున్నాడు. కొద్దిసేపటికి పెళ్లి కూతురు భూమి పసిడి కాంతులు మెరిసే పట్టుచీరలో తలనిండా మల్లెల సువాసనతో మండపానికి వచ్చింది. ఇద్దరు కళ్ళు కలిసాయి. ఆ క్షణం ఆనందంతో నిండిపోయింది. తాళి కట్టే వేళ కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు, అక్షంతల వర్షం మధ్య ఆకాష్ భూమి మెడలో మంగళసూత్రం కట్టాడు. నవ్వులు హర్షధ్వనాలు మధ్య వారి కొత్త జీవితానికి శుభారంభం జరిగింది. తాళి కట్టిన వెంటనే మండపం మొత్తం హర్షధ్వనులతో మారుమోగింది. అక్షంతల వర్షంలో ఆకాష్ భూమి ఇద్దరు తలలు వంచి పెద్దల ఆశీర్వాదం స్వీకరించారు. సప్తపది వేళ పంతులు గారు చెప్పిన ప్రతి మంత్రానికి అర్థం తెలుస్తున్నట్లు ఒక్కో అడుగు వేస్తూ జీవితాంతం కలిసి నడవాలని ప్రతిజ్ఞ చేశారు. భూమి అడుగులకి గజ్జెల మోత మధురంగా వినిపించగా ఆకాష్ ముఖంలో ఆనందం వెలుగు మరింత మెరిసింది. తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరుస్తూ బంధుమిత్రుల నవ్వులు ఆ వేడుకని మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఆ పవిత్ర క్షణంలో రెండు హృదయాలు ఒకటై కొత్త ఆశలతో కలలతో వారి దాంపత్యం జీవితం శుభ ప్రారంభమైంది. అప్పగింతల సమయం రాగానే వాతావరణం ఒక్కసారిగా భావోద్వేగాలతో నిండిపోయింది.
పెళ్లి కూతురు తల్లిదండ్రులు రామయ్య గారు, జానకి గారు భూమిని మధ్యలో కూర్చోబెట్టి ప్రేమగా చూసుకున్నారు. చిన్నప్పటి నుంచి తన ఒడిలో పెంచుకున్న కూతుర్ని కొత్త ఇంటికి పంపే వేళ వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. రామయ్య గారు ఆకాష్ చేతిని పట్టుకుని, మా భూమి మా ప్రాణం, ఇప్పటి నుంచి ఆమె బాధ్యత నీది అని గంభీరంగా చెప్పారు. జానకి గారు భూమి నుదుటిపై ముద్దు పెట్టి సుఖశాంతులతో జీవించాలి అని ఆశీర్వదించారు. అప్పగింతల ఆ క్షణంలో ప్రేమ, బాధ, ఆనందం కలిసి ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయాయి. భూదేవరాజు గారు, రఘురాజు గారు రామయ్యకి, జానకికి కూతురు విషయంలో ధైర్యం చెప్పి తమని ఓదార్చి వాళ్ళు బయలుదేరారు. భారంగా తల్లిదండ్రులను విడిచి కారులో భర్తైన ఆకాష్ పక్కన కూర్చుని కళ్ళు తుడుచుకుంది భూమి. భూమికి దగ్గరగా జరిగి కూర్చుని ఆమె భుజం చుట్టూ చేతులు వేసి భూమి నుదుటి మీద ముద్దు పెట్టి, ఇంకోసారి నీ కళ్ళలో నీళ్లు కనిపించకూడదు భూమి, నేను ఉన్నా కదా నీకు, నువ్వు ఎప్పుడు మీ అమ్మా నాన్నలను చూడాలి అంటే అప్పుడు నేను తీసుకువస్తాను, సరేనా అంటాడు ఆకాష్. సరే అండి అని ఆకాష్ భుజంపై తలవాలుస్తుంది భూమి. భూమి చేతిని ఇంకా బిగువుగా పట్టుకున్నాడు ఆకాష్. కారు కిటికీ బయట నుంచి పొలాలు, చెట్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే భూమి నిద్రలోనే చిరునవ్వు నవ్వింది. ఆమె తల తన భుజంపై సున్నితంగా ఆనుకుని ఉండడం ఆకాష్కి ఒక కొత్త బాధ్యతలా, ఒక మధురమైన బంధంలా అనిపిస్తుంది. అసలు పెళ్లి అనే ఆలోచన లేని తను, ఆడవాళ్ళు అంటే అసహ్యపడే తను, భూమి ఇలా తన భుజంపై ఉండడంతో కొత్తగా ఉంది. ఆ ఫీలింగ్ ఆకాష్కి నచ్చింది. హైదరాబాద్ చేరుకునే వరకు ఇలా నిద్రపోతే బాగుండును అని మనసులో అనుకున్నాడు ఆకాష్. కొంతసేపటికి కారు హైదరాబాద్ వాటర్ రింగ్ రోడ్ మీదకి ఎక్కింది. పెద్ద పెద్ద భవనాలు, లైట్స్ కనిపించడంతో భూమి మెల్లిగా కళ్ళు తెరిచింది. చేరుకున్నామా అని మృదువుగా అడిగింది ఆమె. ఇంకా కొద్దిసేపే, మన కొత్త జీవితం మొదలయ్యే నగరం వచ్చేసింది అని ఆకాష్ చిరునవ్వుతో చెప్పాడు. భూమి కూడా ఆకాష్ చిరునవ్వుతో జత కలిపింది. వాళ్ళు ఇంటి దగ్గరికి చేరేసరికి ఆకాష్ తండ్రి, తాతయ్య, బంధువులు అందరూ వేళ కోసమే ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఇంటి ముందు రంగవల్లులు, తోరణాలు, దీపాలు వెలిగించి ఎంతో శుభంగా అలంకరించారు. భూమి కాళ్ళకి పసుపు రాసి అరిసెలు చేతిలో పెట్టి గృహప్రవేశానికి సిద్ధం చేశారు. భూమి కుడికాలుతో ఇంట్లో అడుగు పెట్టింది. ఆ క్షణం ఆమె గుండెల్లో కొంచెం భయం, కానీ ఎక్కువ ఆనందం. ఆకాష్ ఆమె పక్కనే నిలబడి, ఇది మన ఇల్లు, ఇక నుంచి మన ప్రతి నవ్వు, ప్రతి కళ ఇక్కడే మొదలవుతుంది అని నెమ్మదిగా చెప్పాడు. హారతులు, ఆశీర్వాదాలు మధ్య కొత్త జంట నవ్వులు పూసాయి. ఆ రాత్రి ఇంట్లో పెద్దలు ఎంతో శుభంగా గది అలంకరించారు. పూల పరిమాళం, దీపాల వెలుగు, మంచంపై మల్లెలు చల్లి సాంప్రదాయంగా మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. కొత్త జంటకి ఏకాంతం అవసరం అని అందరూ నవ్వుకుంటూ మెల్లిగా ఇంటి బయటికి వెళ్ళిపోయారు. ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. గదిలో మసక వెలుగు మాత్రమే ఉంది. మల్లెపూల సువాసన గాలితో కలిసి మత్తెక్కిస్తుంది. భూమి మంచం అంచున కూర్చుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎదురుచూపు, సంకోచం, తెలియని ఉద్వేగం అన్నీ కలగలిసి ఆమెలో ఉన్నాయి. తలుపు నెమ్మదిగా మూసుకుపోతుంది. ఆకాష్ ఈసారి మునుపటిలాగా మృదువుగా కాదు, అతని కళ్ళల్లో ఒక తాపత్రయం, తన సొంతమనే ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. భూమికి దగ్గరగా నేరుగా నడుచుకుంటూ వచ్చాడు. భూమి అతని స్వరం గంభీరంగా, ప్రేమగా, లోతుగా ఉంది. ఆమె లేచి నిలబడగానే భూమిని కింద నుంచి పై వరకు చూసి, తెల్లటి పల్చని చీరలో భూమి అందాలను మత్తుగా, నా భార్య అనే హక్కుగా చూస్తూ ఒక్కసారిగా ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి తన వైపు లాక్కున్నాడు. ఆమె శ్వాస అతని ఛాతీకి తగిలింది. క్షణం పాటు ఇద్దరి కళ్ళు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. ఇప్పటి నుంచి నువ్వు నా భార్యవి, పూర్తిగా నా దానివి, నాకు మాత్రమే సొంతం నువ్వు అని అంటూ భూమి నడువుని నొక్కుతాడు. ఆ మాటల్లో హక్కు ఉంది. అది ప్రేమతో కూడిన హక్కు అని అర్థమైంది భూమికి. ఆకాష్ శృతి మెత్తగా తన నడుముని నొక్కగానే ఆ స్పర్శకి భూమి కళ్ళు మూసుకుపోయాయి. అతని వేళ్లు ఆమె చెంపలపై నుండి జారుతూ మెడవైపు చేరాయి. ఆ స్పర్శలో తాపముంది. ఆమె శరీరం స్వల్పంగా వణికింది. ఆకాష్ ఆమెని మెల్లిగా మంచంపై కూర్చోబెట్టాడు. ఈసారి అతని కదలికల్లో స్పష్టమైన ఆకర్షణ ఉంది. ఆమె నుదుటిపై కాదు, నేరుగా ఆమె పెదవులపై తన ముద్దు ముద్రించాడు.
మొదట నుండి గట్టిగా, ఆపై ఆ ముద్దు లోతు పెరిగింది. భూమి మొదట ఆశ్చర్యపోయినా క్రమంగా అతని వేడిమిలోకి కరిగిపోయింది. ఆమె చేతులు అతని భుజంపై బిగుసుకున్నాయి. ఆకాష్ భూమిని చూస్తూ ఇష్టమే కదా అని అడిగాడు మధ్యలో, ఆమె కళ్ళలోకి చూస్తూ. భూమి తల ఊపింది. ఇష్టమే అని గుసగుసలాడింది. అంతే. ఆకాష్ ఆగలేదు. ఆ రాత్రి వారి మధ్య మాటలు తగ్గి శ్వాసల శబ్దం పెరిగింది. అతని ఆత్మవిశ్వాసం, ఆమె సమర్పణ రెండూ కలిసి ఒక గాఢమైన అనుభూతిగా మారాయి. అతను ఆమెని దగ్గరగా చేసుకున్న ప్రతిసారి ఆమె గుండె అతని నృత్యానికి సరిపడేలా కొట్టుకుంది. వారి మధ్య దూరం పూర్తిగా కరిగిపోయింది. ఆ రాత్రి సిగ్గు కంటే ఆకర్షణ ఎక్కువగా మాట్లాడింది. మృదుత్వం కంటే వేడి ఎక్కువగా రాజ్యమేలింది. కానీ ఆ వేడిలో కూడా గౌరవం, అంగీకారం స్పష్టంగా ఉన్నాయి. ఆ రాత్రి వాళ్ళ కలయిక ఎన్నిసార్లో కూడా లెక్కలేదు. అంత ఇష్టంగా, అంత మధురంగా ఒకటే అయ్యి ఎప్పటికో తెల్లవారుజామున ఒకరి కౌగిలిలో ఒకరు పడుకుండిపోయారు. ఉదయం వెలుగు లోపలికి వచ్చేసరికి భూమి అతని ఛాతీ మీద నిద్రపోతుంది. మెలకువ వచ్చిన ఆకాష్ భూమిని చూసి ఇద్దరి మెడ వరకు దుప్పటి కప్పి, ఇప్పటి నుంచి ప్రతి రాత్రి ఇలానే నీకు నాకు అని అతని నెమ్మదిగా అంటూ భూమి నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆకాష్ మాటలకి మెలకువ వచ్చిన భూమి ఆకాష్ మాటలకి సిగ్గుతో నవ్వి అతని గుండెలో తలదాచుకుంది. భూమి సిగ్గుకి నవ్వుకుని ఇద్దరికి పూర్తిగా దుప్పటి కప్పి మరొకసారి భూమిని ఆక్రమించుకుంటుంటే, భూమి అలసటగా అసలు ఓపిక లేదండి, నిద్ర వస్తుంది, ఆకలి కూడా వేస్తుంది అంది. ఓపిక నేను ఇస్తా కదా భూమి, ఇంకా ఆకలి అంటావా, ఇది కూడా ఆకలే అని భూమిని మరోసారి తనలో కలిపేసుకున్నాడు ఆకాష్. భూమికి ఓపిక లేకపోయినా ఆకాష్ ప్రేమలో కరిగిపోక తప్పలేదు ఆ క్షణం. లేచే ఓపిక లేక భూమి మళ్ళీ నిద్రపోతే ఆకాష్ మాత్రం లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం 2 గంటలు అవుతున్నా భూమి ఇంకా నిద్ర లేకపోవడంతో ఆకాష్ భూమిని నిద్ర లేపుతాడు. బద్ధకంగా కళ్ళు తెరిచి ఆకాష్ని చూసి, ప్లీజ్ అండి, నిద్రపోతాను, అస్సలు ఓపిక లేదు, నాకు లేవలేను అంటుంది భూమి. భూమి, టైం 2 గంటలైంది, లేచి ఫ్రెష్ అయ్యి వంట చేయి, ఇద్దరం తిందాం అంటాడు ఆకాష్. భూమి తప్పక లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళుతుంది. వెనక వచ్చిన ఆకాష్ని చూసి, ఇంట్లో ఎవరు లేరేంటండి అని అడుగుతుంది. వెనక నుండి భూమిని హక్ చేసుకుంటూ, ఇక్కడ ఎవ్వరు ఉండరు భూమి, నువ్వు నేను మాత్రమే, ఆఖరికి పనివాళ్ళు కూడా ఎవరు ఉండరు అని చెప్తాడు ఆకాష్. మరి మావయ్య గారు, తాతయ్య గారు ఎక్కడ ఉంటారు అడుగుతుంది భూమి. ఇదే ఊర్లో ఇంకో ఇల్లు ఉంది, వాళ్ళు అక్కడ ఉంటారు. నాకు సింగిల్గా ఉండడం ఇష్టం, అందుకే నేను ఇక్కడే ఉంటాను అంటూ చెప్పాడు ఆకాష్. మరి ఇప్పుడు ఎలా ఉంటే ఇష్టం అని ఆకాష్ వైపు వారగా చూస్తూ అడుగుతుంది భూమి. భూమి బుగ్గ మీద గట్టిగా కొరికి, ఈ భూమి నేను ఒక్కటిగా ఉండడం అంటే ఇష్టం అంటాడు ఆకాష్. ఆకాష్ కొరికిన దానికి భూమి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి. బుగ్గ మీద చేత్తో తడుముకోగానే చేతికి రక్తం అంటుకుంటుంది. భూమి బుగ్గ మీద కనిపించిన రక్తం చూసి, సారీ భూమి, నిన్ను చూస్తుంటే నీ పక్కన ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని తన పెదవులతో భూమి బుగ్గ మీద మందు రాశాడు ఆకాష్. ఆకాష్ ప్రవర్తన తనకి బాధ కలిగిస్తున్నా కానీ ఆకాష్కి తనపై ఉన్న ప్రేమ వలన ఆ బాధ మర్చిపోతుంది భూమి. ఎందుకు భూమికి ఆకాష్ ప్రవర్తన బాధ కలిగిస్తుంది అంటే, పెళ్ళైన దగ్గర నుంచి తనని వదలడం లేదు. తనకి ఇబ్బందిగా ఉంది అని చెప్పినా సరే ఆకాష్ తనని మరీ ఇంతగా దగ్గరికి తీసుకుంటున్నాడు. ఆకాష్ దగ్గరయ్యే విధానం ఎలా ఉంది అంటే, ఏదో ఆకాష్ దగ్గర అవ్వకపోతే నేను ఉండలేను అన్నంతగా నా కోసం దగ్గర అవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే భూమి అలా అనుకుంటుంది. ఇద్దరూ ముద్దు ముచ్చట్లతో వంట కంప్లీట్ చేసుకుని ఇద్దరు భోజనం చేస్తారు. భూమి పెదవులపై ముద్దు పెట్టి, భూమి, నాకు చిన్న వర్క్ ఉంది, నేను నైట్ 8కి వస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు, బయటికి రాకు అని మరీ చెప్తాడు ఆకాష్. అలాగే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అతన్ని పంపిస్తుంది భూమి. ఓకే బాయ్, నేను వచ్చే వరకు రెస్ట్ తీసుకో, మళ్ళీ రెస్ట్ ఉండదు అని భూమి చెవిలో చిన్నగా చెప్పి ఆకాష్ బయటికి వెళతాడు. ఆకాష్ మటార్లకి సిగ్గుపడుతూనే నొప్పికి కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది. ఆకాష్ ప్రేమలో సున్నితత్వం లేకపోవడంతో భూమికి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. కళ్ళ నుండి జారిన కన్నీళ్లు తుడుచుకుని రూమ్లోకి వెళదామని వెనక్కి తిరగంగానే ఆకాష్ లోపలికి వస్తూ కనిపించడంతో, ఏంటండి వచ్చేస్తున్నారు అని అడుగుతుంది. భూమిని సూటిగా చూస్తూ,
నేను బయటికి వెళతాను అని ఆశపడ్డావనుకుంటా భూమి. లోపలికి వచ్చేసరికి బాధపడుతున్నట్లున్నావు అంటూ అడుగుతాడు ఆకాష్. అయ్యో! అలాంటిదేమీ లేదండి. వెళ్ళిన వారు వెంటనే ఉన్నారు. ఏమైందా అని అడిగాను. అంతే అంటుంది భూమి. భూమి ఎదురుగా నిల్చుని లాగిపెట్టి భూమిని ఆమె చెంపపై గట్టిగా కొడతాడు ఆకాష్. ఆకాష్ కొడతాడు అని అనుకొని భూమికి తనని అతను కొట్టడంతో నివ్వెరపోయి చెంపపై చెయ్యి పెట్టుకుని అతని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఆశ్చర్యంగా. భూమిని తనకి దగ్గరగా లాక్కుని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆ నడుముని గట్టిగా 2 చేతులతో నొక్కుతూ, మొగుడు బయటికి వెళుతున్నప్పుడు వెనక వచ్చి పంపించాలి కదా భూమి. మొగుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావాలి కదా, మరి నువ్వు రాలేదే అని అడుగుతాడు అతను. అతన్ని చూస్తుంటే భయంగా ఉంటుంది భూమికి. తన నడుము నుంచి ఆకాశిస్తున్న నొప్పికి తట్టుకోలేక కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. బిత్తరపోయి అలా చూస్తూ ఉంటుంది. భూమి నుంచి మాట రాకపోయేసరికి ఆమె మెడ మీద కొరికి రక్తం బయటికి రప్పించి, మాట్లాడు భూమి. మొగుడు బయటికి వెళుతున్నప్పుడు వెనక వచ్చి పంపించాలా వద్దా? మొగుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావాలా వద్దా అని అడుగుతాడు ఆకాష్. అతను మెడ మీద కొరకంగానే ఒక్కసారిగా అమ్మా అంటూ ఆకాశనే నెడుతుంది భూమి. కాని ఆకాష్ పట్టు ముందు భూమి బలం సరిపోలేదు. సమాధానం చెప్పు భూమి అని అంటూ భూమిని నవ్వుతూ చూస్తూ ప్రేమగా, కోపంగా, వెటకారంతో కలిసిన గొంతుతో అడుగుతాడు ఆకాష్. అతన్ని గుటకలు మింగుతూ భయంగా చూస్తూ రా రా గుటకలు మింగుతూ రావాలి అంటుంది ఆమె. ఎర్రటి కళ్ళతో కోపంగా ఆమెని చూస్తూ, సీరియస్గా చూస్తూ ఆమె నడుముని గట్టిగా నొక్కుతూ ఏం రావాలి అని బేస్ వాయిస్తూ అడుగుతాడు అతను. తన నడుం మొత్తం ఆకాశ చేతిలో నొప్పికి గురి అవుతూ ఉంటే భూమికి కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. నొప్పి తట్టుకోలేకపోతుంది ఆమె. అలాగే ఆ నొప్పిని భరిస్తూ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఎదురు రావాలి. మీరు మీరు బయటికి వెళ్ళేటప్పుడు వెనకే మీరు వెళ్ళే వరకు రావాలి అండి అని ఫాస్ట్‌గా చెప్పేస్తుంది. ఎందుకంటే ఎంత తొందరగా చెప్తే అంత తొందరగా తనను వదిలేస్తాడు అని. భూమి నడుము మీద నుంచి చేతులు తెస్తూ గుడ్ అని భూమి నుదుటి మీద ముద్దు పెట్టి ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. ఇంకోసారి ఇలా జరిగిందో అని అంటూ భూమిని కింద నుంచి పై వరకు చూస్తూ అందమైన చీరలకి బదులు హాస్పిటల్ బ్యాండేజ్ ఉంటుంది సుకుమారమైన నీ ఒంటి మీద అని చెప్తాడు. సారీ అండి, ఇంకోసారి ఇలా చేయను అని తలదించుకుని చెప్తుంది భూమి. ఆమె తలని పైకి ఎత్తి ఎర్రగా అయిన ఆమె మొహాన్ని, నడుముని, మెడని చూసి ఒక్కసారిగా ఆమెని హగ్ చేసుకుని సారీ భూమి అని అంటాడు ఆకాష్. ఆ హగ్గులో ఎలాంటి కోపం లేదు, కేవలం ప్రేమ తప్ప. చాలా కోపం వచ్చింది భూమి, కంట్రోల్ చేసుకోలేకపోయాను. రియల్లీ సారీ అని అంటూ ప్రేమగా ఆమె మొహాన్ని చూసి సున్నితంగా, ప్రేమగా ఆమె మొహం మొత్తం ముద్దులు పెడతాడు అతను. ఆమెకి అయితే ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది ఆకాష్ ప్రవర్తనకి. ఇప్పటి వరకు తనతో నరకం స్పెల్లింగ్ రాయించాడు. వెంటనే తనని ఇంత ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, సారీ చెప్పడంతో భూమికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆకాష్ చాలా అంటే చాలా ప్రేమగా భూమికి సారీ చెప్తూ, ఆమెకి ముద్దులు పెడుతూ తనని క్షమించమని బతిమలాడుతున్నట్లుగా ఆమెని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇందాకటి ఆకాష్ ప్రవర్తనకి భూమి ఎంత బాధపడిందో ఇప్పుడు అతని ప్రవర్తనకి అంతకు మించి 1000 రెట్లు ఆనందంగా ఉంది. నిజమే, భార్యగా భర్త వెళ్ళేటప్పుడు వెనక వెళ్ళకపోవడం తప్పు నాదే. ఆ విషయం ఆకాష్ నార్మల్గా చెప్పవచ్చు. కానీ ఆకాష్ ప్రవర్తన కొంచెం వేరు కావడంతో తనకి కన్నీళ్లు తెప్పించాడు. నేను కరెక్ట్గా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోవాలి అని తనకి తానే సర్ది చెప్పుకుని భర్త చూపించే ప్రేమకి కరిగిపోయి భర్త గుండెళ్లపై వాలిపోతుంది. భూమిని హక్ చేసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె కళ్ళు తుడిచి జాగ్రత్త, నాకు లేట్ అవుతుంది అని భూమిని వదులుతాడు అతను. అలాగే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఆకాష్ వెనక బయటికి వెళ్ళి ఆకాష్కి ఎదురు వచ్చి బాయ్ చెప్పి లోపలికి వస్తుంది భూమి. లోపలికి రాగానే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ చూస్తుంది. ఆ ఫోన్ తల్లి నుంచి కావడంతో హుషారుగా లిఫ్ట్ చేసి ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోయి తల్లిదండ్రులతో హాయిగా మాట్లాడుతూ ఉంటుంది భూమి. కూతురు గొంతులో హుషారు గమనించి కూతురు సంతోషంగా ఉంది అనుకుని రామయ్య గారు, జానకి గారు సంతోషపడతారు.
భూమి తల్లిదండ్రులతో మాట్లాడి తర్వాత చెల్లికి ఫోన్ చేస్తుంది. ఎగ్జామ్స్ వల్ల చెల్లి పెళ్లికి రాకపోవడంతో ఎగ్జామ్స్ అవగానే చెల్లిని తన దగ్గరికి రమ్మని చెప్పి కొంచెం సేపు సరదాగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. ఈయన రాగానే చెల్లిని ఇంటికి తీసుకురమ్మని చెప్పాలి. చెల్లి ఎలాగో ఉండేది హైదరాబాదులోనే కాబట్టి నా దగ్గరే ఉండి చదువుకుంటుంది అని అనుకుని నీరసంగా అనిపించడంతో తనకే తెలియకుండా హాల్లోనే సోఫాలో పడుకుండిపోతుంది ఆమె. రాత్రి 8 గంటలకు ఆకాష్ ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటికి ఇంకా భూమి నిద్ర లెగలేదు. ఆకాష్ లోపలికి వచ్చి సోఫాలో పడుకున్న భూమిని చూస్తాడు. భూమిని చూడగానే అతనికి కోపం సర్రున వచ్చింది. కోపంగా భూమి రెక్క పట్టుకుని పైకి లేపి ఆమె చెంప మీద గట్టిగా కొడతాడు. ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు తెరిచింది. చెంప మీద నొప్పి కంటే ఆకాష్ మొహంలో కనిపిస్తున్న ఆ కోపమే ఆమెకి ఎక్కువగా భయపెట్టేసింది. ఏమైందండి? ఎందుకు కొట్టారు? అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది ఆమె. కొట్టాలా లేక ఇంకా ఏమైనా చెయ్యాలా అని ఇంకో చెంప మీద కొడతాడు ఆకాష్. ప్లీజ్ అండి, కొట్టకండి, ఏమైందో చెప్పండి అని ఏడుస్తూనే అడుగుతుంది భూమి. టైం ఎంత అయింది? సీరియస్గా అడిగాడు ఆకాష్. ఫాస్ట్గా గడియారం వైపు చూసి 8:05 అయ్యిందండి అని చెప్తుంది భూమి. రాత్రి 8:05 తలుపులు తీసి మరి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో అన్నట్లుగా పడుకున్నావేంటి అని కోపంగా అడుగుతాడు ఆకాష్. ఆకాష్ చెప్పింది భూమికి అర్థం కాలేదు. మళ్ళీ అతని మాటలను గుర్తు చేసుకుంటుంది. ఆకాష్ వెళ్ళగానే లోపలికి రావడం, తల్లిదండ్రులతో చెల్లితో ఫోన్ మాట్లాడుతూ సోఫాలోనే పడుకుండిపోవడం గుర్తు వస్తుంది. నిదట్లో చీర చెదిరి ఉంటుంది, అందుకే ఆకాష్ ఇలా మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుంది ఆమెకి. అతన్ని చూసి అది ఏవండి అసలు ఏం జరిగిందంటే, మీరు వెళ్ళగానే లోపలికి వచ్చానండి. తర్వాత ఫోన్ వస్తే అమ్మానాన్నతో మాట్లాడి మళ్ళీ చెల్లికి ఫోన్ చేసి మాట్లాడాను. నిద్ర వచ్చేస్తూ ఉంటే నాకు తెలియకుండానే సోఫాలో పడుకున్నానండి. నిద్రలో చీర చెదిరినట్లుంది, చూసుకోలేదండి అని చెప్తుంది ఆమె. తలుపులు ఎందుకు వేసుకోలేదు? నేను లేను కదా, నేను వెళ్ళగానే తలుపులు వేసుకోవాలిగా, నువ్వెందుకు వేసుకోలేదు? సీరియస్గా అడుగుతాడు ఆకాష్. వేసేదాన్ని అండి, నార్మల్గా లోపలికి వచ్చాను, ఫోన్ మాట్లాడాను, ఇంకా పడుకున్నాను, తలుపుల విషయం గుర్తులేదండి అంటుంది భూమి. అంతేనా? లేక నేను లేని టైంలో ఎవడైనా వస్తాడు అని డోర్ వేయలేదా అని అడుగుతాడు భూమిని సూటిగా చూస్తూ. ఆకాష్ ఆ మాటలకి నిర్ఘాంతపోతుంది. ఏం మాటలండి అవి? ఏమంటున్నారు నా గురించి మీరు అని బాధ ప్లస్ కోపంగా అంటుంది. భర్త అలా అంటుంటే తట్టుకోలేకపోతుంది భూమి. ఆమె బాధకి కళ్ళల్లో తిరిగిన నీళ్లు చూసి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు ఆకాష్. బుద్ధి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు తడికుండా పడుకున్నావో ఊరుకోను, వెళ్ళి వంట చెయ్యి అని విసుక్కుని రూంలోకి వెళ్తాడు అతను. జారుతున్న కన్నీటిని తుడుచుకుని వెళుతున్న ఆకాష్ని చూసి ముందుగా డోర్ వేసి వంట స్టార్ట్ చేస్తుంది భూమి. రూంలోకి వచ్చి ఫ్రెష్ అయి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆకాష్. రాత్రి 9:30కి భూమి ఆకాష్కి భోజనం వడ్డిస్తుంది. భూమి పెట్టిన భోజనం చూసి, నువ్వు కూడా కూర్చుని తిను అంటాడు ఆకాష్. నేను తర్వాత తింటానండి, మీరు తినండి అని తల వంచుకుని చెప్తుంది భూమి. ఆమె కళ్ళల్లో చెప్పలేనంత బాధ కనబడుతూ ఉంటుంది. ఆమె చేతిని పట్టుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని భూమి నోటి దగ్గర అన్నం ముద్ద పెడతాడు ఆకాష్. ఆమె ఏమీ మాట్లాడకుండా ఆకాష్నే చూస్తుంది. ఇందాక తనని అనుమానించిన చూపుల్లో ఇప్పుడు తనపై ప్రేమ ప్రేమ కనబడుతుంది. ఇలా వెంటనే ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటున్నా అతని ప్రవర్తన ఏంటో తనకి అర్థం కావడం లేదు. ఆమె పెదాలపై ముద్దు పెట్టి తిను అని భూమికి తినిపిస్తూ తను కూడా తింటూ ఉంటాడు ఆకాష్. ఇద్దరు తినేశాక ఆమెని ఎత్తుకుని రూంలోకి తీసుకువెళ్తాడు. ఆమెకి ఏం మాట్లాడకుండా ఆకాష్నే చూస్తూ ఉంటుంది. అతని ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందా అని ఆమె భయం. ఆమెని మంచం మీద పడుకోబెట్టి డోర్ వేసి లైట్ ఆఫ్ చేసి ఆమె పక్కనే పడుకుని ఆమెని తన దగ్గరికి లాక్కుని గట్టిగా హక్ చేసుకుని ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏదో కంప్యూటర్ వర్క్ చేస్తున్నట్లుగా ఆమెని తన సొంతం చేసుకుంటూ ఉంటాడు ఆకాష్. తన కన్నీటిని చెంపల మీదుగా జారవిడుస్తూ మౌనంగా ఉంటుందే కానీ ఏం మాట్లాడదు భూమి. ఆమె మౌనం తనకి చిరాకు కోపం తెప్పిస్తూ ఉంటే ఆమె చెంపపై కొట్టి 2 బుగ్గలు ఒత్తి పట్టుకుని, ఏంటే ఈ మౌనం,
అప్పుడే నేను బోర్ కొట్టేశానా నీకు? లేక నా నుంచి నీకు సుఖం సరిపోవడం లేదా? అని అదొక రకంగా మాట్లాడుతూ ఉంటాడు ఆకాష్. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని ఏడుస్తుంది భూమి. ఆమె కళ్ళు తుడిచి, ఏడవకు భూమి. ఏడ్చావు అంటే ఊరుకోను. నిన్ను ఏడిపించాను అని పెళ్లికి ముందే చెప్పాను కదా! అలాగే చూసుకుంటా. చాలా ఇష్టం భూమి నువ్వంటే. నాకు చాలా చాలా ఇష్టం. పెళ్లి వద్దు అనుకున్న వాడిని నీ అందం చూసి నోట మాట రాలేదు నాకు. నిన్ను వద్దు అని అనలేకపోయాను. పెళ్లి చూపులో నీ అమాయకమైన మాటలు నచ్చాయి నాకు. నువ్వు కోరుకున్నట్లే నిన్ను చూసుకోవాలి అని అనుకుంటున్నా కాదు, అలాగే చూసుకుంటా నిన్ను. కానీ నువ్వు కంట్రోల్ తప్పి పిచ్చి పిచ్చి బజారు దానిలాగా వేషాలు వేశావు అంటే నాలోని రాక్షసుని చూపిస్తాను. నువ్వు నీ ఆడదాని క్యారెక్టర్ నా దగ్గర ఎంత మంచిగా ఉంటే అంత నేను నువ్వు బాగుంటాము. లేదు నాకు బజారు వేషాలు వేయడం ఇష్టం అని అంటావో, నిన్ను నేను ఏమీ చంపను, నిన్ను ఏమీ వదిలేయను. పొద్దున చూసావు నాలోని రాక్షసుణ్ణి, ప్రేమని, అలా ఉంటా. అంతకన్నా దారుణంగా ఉంటాను. ఆకాష్ మాటలు మొత్తం విని, నేను మీరు అనుకునే అమ్మాయిని కాదు అండి. నన్ను మా అమ్మా నాన్న చాలా పద్ధతిగా పెంచారు అని అంటూ ఉండగా, ఎహే, నిన్ను నీ అమ్మా నాన్న ఎలా పెంచారో నాకు తెలీదు. పెళ్ళయ్యాక నేను చెప్పింది వినడంలో నే ఉంది నీ పద్ధతి, నీ ఆడతనం అని భూమి మెడవంపుల్లో ముద్దు పెట్టి పంటికాటు వదులుతాడు. భూమి ఒక్కసారిగా వణికిపోతుంది. ఆకాశం నెట్టేస్తుంది. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి తల్లి గాని తండ్రి గాని ఒక్క మాట గాని ఒక్క చిన్న దెబ్బ కానీ తన మీద వేయలేదు. అలాంటిది పెళ్ళైన దగ్గర నుంచి ఆకాష్తో కలయిక నొప్పిని ఇస్తుంది. ఆకాష్ దగ్గరతనం నొప్పిని ఇస్తుంది. ఆఖరికి తన స్పర్శ, తన ప్రేమ కూడా నొప్పినే ఇస్తుంది. భూమి నెట్టినా సరే భూమిని వదలకుండా ఆమెను పూర్తిగా నగ్నంగా మార్చి ఆమె చెవిలో, నీ అందాలు చూస్తూ ఉంటే నిన్ను ఏడిపించినా తప్పు లేదు అనిపిస్తుంది భూమి. ఇంత అందం నా ఒక్కడికే సొంతమేనా, లేక పెళ్లికి ముందు ఎవరికైనా సొంతమా అని అంటూ ఆమెకి ఒక్కసారిగా కలయిక నొప్పిని ఇస్తాడు. ఆమెకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రేమతో నొప్పిని ఇష్టంగా అనుభవించవలసిన ఆ నొప్పి బాధగా, తప్పక ఆడదానిగా ఎందుకు పుట్టానా అనుకునేలా ఉంది ఆమె పరిస్థితి. సమాధానం వెంటనే వస్తే నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ భూమి, చెప్పు అని గట్టిగా అడుగుతాడు ఆకాష్. ఏ ఆడదానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని కోరుకుంటూ, మీ ఒక్కడికే సొంతమేం అండి అని అంటుంది భూమి. గుడ్ భూమి అని భూమిని మరొక్కసారి తన దాన్ని చేసుకుని ఆమె పక్కనే పడుకుండిపోతాడు. ఆమెకి నిద్ర అనేది రాకపోయి తన శరీరం అలసట, మనసుకి గుండె బరువు అలసటతో నిద్రపోతుంది. ఆమె నిద్రపోయాక ఆకాష్ కళ్ళు తెరిచి ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి కబోర్డ్లో నుంచి జెల్ క్రీమ్ తీసి భూమి ఒంటిపై తను చేసిన గాయాలకి మందు రాసి ఆమెను చూస్తూ ఉంటాడు తెల్లవారే వరకు. బెంగళూరు ఒక పెద్ద హాస్పిటల్లో డాక్టర్ ఒక అమ్మాయి మొహానికి ఉన్న కట్లు తీస్తున్నారు. ఆ అమ్మాయి ముందు ఒక నర్స్ అద్దం పట్టుకుని ఉంది. ఇషా, మీ ఫేస్ ఒకవైపు పూర్తిగా కాలిపోవడం వల్ల ఫేస్ మార్చడానికి కుదరలేదు. కారణం బాగా కాలిపోవడం వల్ల, ఫేస్లోని నరాలు అన్నీ కాలిపోవడం వల్ల ఫేస్ సర్జరీ చేయలేము. ఇక మీరు ఉన్నంతకాలం ఇలా కాలిన మొహంతో ఉండడమే అని డాక్టర్స్ కట్లు మొత్తం తీసేస్తారు. ఒకవైపు అందంగా మెరిసిపోతూ ఉన్న తన మొహం, ఇంకొక పక్క పూర్తిగా కాలిపోయి ముడతలుగా నల్ల బొగ్గులా ఉన్న మొహం ఇంకో పక్క. ఇషా తన మొహం చూసుకుని అద్దాన్ని విసిరుకొట్టి, నిన్ను వదలను ఆకాష్, నన్ను, నా ప్రేమని, నా అందాన్ని కాదు అనడమే కాకుండా నా మొహాన్ని నేను కూడా చూసుకోకుండా చేశావు, నిన్ను వదిలిపెట్టను అని కోపంగా అనుకుంటుంది. ఇషా పక్కనే ఉన్న తన అన్నయ్య ఇషా భుజం మీద చేయి వేసి, ఇషా కంట్రోల్, నువ్వు ఎక్కువగా రియాక్ట్ అవ్వడం హెల్త్కి మంచిది కాదు అంటారు. తన అన్నయ్య మాటలకి కంట్రోల్ అయ్యి, నేను తొందరగా క్యూర్ అయ్యి నీ దగ్గరికి వస్తా ఆకాష్ అని కోపంగా అనుకుంటుంది ఇషా. తెల్లవారుజామున వరకు భూమినే చూస్తూ ఉన్న ఆకాష్కి ఎంతకీ నిద్ర రాలేదు. భూమిని ప్రేమగా ఆరాధనగా చూస్తూ ఉంటాడు. సూర్యకిరణాలు గది లోపలికి వస్తూ ఉండడంతో భూమికి మెలకువ వస్తుంది. ఆమె కదలడం చూసి ఆకాష్ నిద్రపోతున్నట్లు నటిస్తూ కళ్ళు మూసుకుంటాడు. భూమి కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుని ఒక్కసారిగా నిన్నటి నుండి
జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుని కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుని ఆకాష్తో తన లైఫ్ ఊహించుకుని వణికిపోతుంది. ఆమె కన్నీళ్లు చూసి ఆకాష్ మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. అప్పుడే నిద్ర లెగుస్తున్నట్లుగా అతను కళ్ళు తెరిచి భూమి అని నార్మల్గా ప్రేమగా అంటాడు. అతని పిలుపుకి అప్రయత్నంగా ఏవండి అని అంటూ అతన్ని చూస్తుంది. భూమి నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ ప్రేమగా అంటాడు ఆకాష్. ఆమెకి ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని అయింది అతని ప్రవర్తనకి. అంతలోనే రాత్రి ఆకాష్ మాటలు గుర్తు చేసుకుంటుంది. ఆమె కళ్ళు తుడిచి ఏడవకు భూమి, ఏడ్చావు అంటే ఊరుకోను. నిన్ను ఏడిపించను అని పెళ్లికి ముందు చెప్పాను. అలాగే చూసుకుంటా. చాలా ఇష్టం భూమి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి వద్దు అనుకున్న వాడిని నీ అందం చూసి నోట మాట రాలేదు నాకు. నిన్ను వద్దు అనలేకపోయాను. పెళ్లి చూపులో నీ అమాయకమైన మాటలు నచ్చాయి నాకు. నువ్వు కోరుకున్నట్లే నిన్ను చూసుకోవాలి అనుకుంటున్నా. అనుకున్నట్లు కాదు, అలాగే చూసుకుంటా నిన్ను. కానీ నువ్వు కంట్రోల్ తప్పి పిచ్చి పిచ్చిగా బజారు దానిలాగా వేషాలు వేశావు అంటే నాలోని రాక్షసుడిని చూస్తావు. నువ్వు నీ ఆడదాని క్యారెక్టర్ నా దగ్గర ఎంత మంచిగా ఉంటే అంత నువ్వు బాగుంటాం. లేదు నాకు బజారు వేషాలు వేయడం ఇష్టం అని అన్నావో నేను నిన్ను ఏం చంపను, నిన్ను ఏమి వదిలేయను. పొద్దున చూసావే నాలోని రాక్షసుణ్ణి, ప్రేమని, అలా ఉంటా, అంతకన్నా దారుణంగా ఉంటా అని అన్న ఆకాష్ మాటలు గుర్తు చేసుకుని నవ్వుతూ గుడ్ మార్నింగ్ అండి అని చెప్తుంది. ఆమె ఆమె పెదవులపై ముద్దు పెట్టి నాకు డ్రెస్ తీయ, నేను ఫ్రెష్ అయి వస్తా అని భూమికి మరొకసారి ముద్దు పెట్టి వాష్రూంలోకి వెళ్తాడు ఆకాష్. అతను వాష్రూంలోకి వెళ్ళగానే భూమి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని అతని మాటలు మెదడులో పెట్టుకుని ఈయనకి అనుమానం బాగా ఉంది. అనుమానంతో పాటు నేనంటే ప్రేమ కూడా ఉంది. నేను ఎలాంటి తప్పు చేసే మనిషిని కాదు. నా గురించి నాకు తెలుసు. ఈయనది ఏం తప్పు లేదు. కాకపోయినా నేను ఎక్కడ తప్పు చేసి ఈయనకి దూరం అవుతానో ఏమో అని ఈయనలోని రాక్షసుడుని బయటికి తీస్తున్నారు. నేను ఈయనకి అనుగుణంగా ఉంటూ ఈయన్ని మంచిగా మారుస్తా అని మనసులో అనుకుని అతను వచ్చేలోపు డ్రెస్ తీసి రూమ్ సర్ది తను వేరే రూమ్లో ఫ్రెష్ అయ్యి ఆకాష్ కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. ఫ్రెష్ అయి వచ్చిన ఆకాష్కి రూమ్ నీట్గా ఉండి బెడ్ పై తన డ్రెస్ కనబడడంతో లవ్ యూ భూమి అని మనసులోనే అనుకుని ఫ్రెష్ అయి కిందకి వస్తాడు. అతను రాగానే నవ్వుతూ కాఫీ అందిస్తుంది భూమి. ఆమె చేతిలోని కాఫీ తీసుకుని ఫ్రెష్ అయిన భూమిని చూసి ఎక్కడ ఫ్రెష్ అయ్యావు బేస్ వాయిస్తో అడుగుతాడు ఆకాష్. అతని బేస్ వాయిస్కి భయపడుతూ అంటే మీరు రూమ్లో ఫ్రెష్ అవుతున్నారు కదా అండి, టైం అయిపోతుంది కదా అని అందుకే వేరే రూమ్లో ఫ్రెష్ అయ్యాను అని వణుకుతున్న గొంతుతో చెప్తుంది భూమి. నన్ను అడిగావా అన్నాడు ఆకాష్. భూమికి అర్థం కాక ఏంటండి అని భయంతో తడబడుతూ అడుగుతుంది. వేరే రూమ్లో ఫ్రెష్ అవ్వమంటారా అండి అని నువ్వు నన్ను అడిగావా అని అంటూ వివరించి చెప్పాడు ఆకాష్. లే లేదండి అని పైకి అని మనసులో మాత్రం ఇది కూడా అడగాలా అని అనుకుంటుంది భూమి. కాఫీని భూమి మొహం మీదకి విసిరి కొట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని సోఫాలో కూర్చుంటాడు ఆకాష్. కాఫీ తాకిన మొహంతో కాసేపు అలాగే నిల్చుండిపోతుంది. ఆమె కళ్ళలో నీళ్లు మెదులుతున్నాయి. కానీ అవి బయట పడకముందే ఆపేసుకుంటుంది. నిశ్శబ్దంగా తిరిగి బాత్రూం వైపు నడిచింది. మొహం కడుగుతూ ఉండగా చేతులు వణుకుతున్నాయి ఆమెవి. దేవుడా, కాఫీ చల్లారిపోయింది కాబట్టి సరిపోయింది. అదే వేడిగా ఉండి ఉంటే వామ్మో అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. ఆకాష్ ఇంకా సోఫాలో కూర్చునే ఉన్నాడు. ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ కాఫీ పెట్టి ఆకాష్కి ఇచ్చింది ఆమె. భూమి ఇచ్చిన కాఫీ తీసుకుని తాగుతూ మళ్ళీ టిఫిన్ ప్రిపేర్ చెయ్యి అని అంటాడు ఆకాష్. అలాగే అండి అని కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది భూమి. ఆకాష్ టిఫిన్ తిని భూమికి బాయ్ చెప్పి 3 ముద్దులు 3 హగ్గులు ఇచ్చి భూమికి ప్రేమతో టార్చర్ చూపించి ఆఫీస్కి వెళ్తాడు. ఆకాష్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భూమి గుండెల మీద చేయి వేసుకుని అతి ప్రేమ అతి అనుమానం ఉండే భర్త నాకు మాత్రమే ఉంటాడు అని అనుకుని ఆకాష్ని ఎలా మారిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచనలో ఉన్న భూమికి ఆకాష్ తాతయ్య ఫోన్ చేయడంతో ఆలోచన నుండి బయటకు వచ్చింది.
తాతయ్యతో మాట్లాడుతుంది. ఆకాష్ గురించి తాతయ్యని అడిగి తెలుసుకోవాలని అనుకుంది భూమి. కానీ ఎలా అడగాలో భూమికి అర్థం కాలేదు. పెళ్ళయి నెల రోజులు కూడా కాలేదు. తన మనవడి ప్రవర్తన చెప్పి అడిగితే తనని నమ్ముతారా? ఆకాష్ని వెనకేసుకు వస్తే ఎలా? లేదు అంటే నేను అడిగినట్లు ఆకాష్తో చెప్తే ఇంకా ఏమైనా ఉందా అని భయపడి అడగకుండా నార్మల్గా తాతయ్యతో మాట్లాడింది. మనవడు భూమితో ఎలా ఉంటున్నాడో, మనవడి వల్ల భూమి బాధపడుతుందా లేదా, ఇద్దరు బాగానే ఉన్నారా అని తెలుసుకుందామని అనుకున్న పెద్దాయనికి భూమిని ఎలాగ అడగాలో అర్థం కాలేదు. ఫోన్లో కన్నా ఇంటికి వెళ్ళి అందరినీ చూస్తే బాగుంటుంది అనుకుని అడగకుండా ఉండిపోయారు. భూమి తాతయ్య ఆరోగ్యం గురించి మాట్లాడి ఫోన్ కట్ చేసి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఆకాష్కి ఫోన్ చేద్దాం అనుకుంది. కానీ ఫోన్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడి ఫోన్ చేయలేదు. వెంటనే ఆకాష్ నుండి ఫోన్ రావడంతో ఆమె ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి ఎవండి అని అంటుంది. లంచ్ టైం అయింది. మొగుడు తిన్నాడో లేదో తెలుసుకునే పని లేదా? ఇదేనా నీ బుద్ధి? ఇదేనా పెళ్ళైన ఆడదాని లక్షణం అని అరుస్తాడు ఫోన్లోనే ఆకాష్. అతని మాటలకి అరుపులకి భూమి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. మౌనంగా ఉందే కాని నోరు విప్పలేదు. మాట్లాడు, నోరు తెరిచి అరిచాడు ఆకాష్. అంటే చేద్దాం అనుకున్నానండి, మీరు బిజీగా ఉంటారేమో అని చేయలేదు అంది భూమి. ముందు నువ్వు ఫోన్ చేయి, బిజీనో లేక ఖాళీనో తర్వాత నేను చెప్తాను అన్నాడు ఆకాష్. అలాగే అండి. భోజనం చేశారా అండి అంటూ అడుగుతుంది భూమి. ఇప్పుడు తింటున్నా, నువ్వు అని అడుగుతాడు ఆకాష్. ఇంకా లేదండి, తినలేదు అంది భూమి. రోజు నాకు ఫోన్ చేసి నేను తిన్నానో లేదో కనుక్కొని నేను తిన్నాక నువ్వు తిను అంటాడు ఆకాష్. అలాగే అండి అంటుంది భూమి. నార్మల్ కాల్ నుంచి వీడియో కాల్ చేస్తాడు. వీడియో కాల్లో భూమిని పరీక్షగా చూస్తాడు. పొద్దున తను వచ్చేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండడంతో కాల్ కట్ చేస్తాడు ఆకాష్. ఆకాష్ చూసిన చూపులు ఎందుకో అర్థం తెలిసిన భూమి బాధపడుతుంది తనలో తానే. అలా ఆకాష్ అనుమానంతో, అతి ప్రేమతో, రాక్షస ప్రేమతో భూమికి నరకం అంటే ఏంటో తెలుస్తూ ఉండగా ఒక 2 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయమే ఎప్పట్లాగా నిద్రలేస్తున్న భూమిని లేవనివ్వకుండా ఆకాష్ ఆపేసి భూమిని బలవంతంగా దగ్గరయ్యాడు. రాత్రి నుంచి ఆకాష్లోని రాక్షసుడు తనను నిద్రపోనివ్వకుండా తన శరీరంతో ఆటలాడడంతో ఆమెకి ఒంట్లో ఓపిక లేదు. ఒళ్ళంతా నొప్పులు. టైంకి లేవకపోతే ఆకాష్ ఊరుకోడు అని లేచిన భూమికి మళ్ళీ నరకం కనిపించడంతో భూమి కన్నీళ్లు మంచం మీద దుప్పట్లోకి ఇంకిపోయాయి. రోజు కన్నా ఆ రోజు రాత్రి నుంచి ఆకాష్ మరీ వింతగా ప్రవర్తించడానికి కారణం ఆఫీస్ పార్టీలో మందు తాగడం. ఎప్పటికో 10 గంటలకి భూమి అతి కష్టం మీద లేచి ఫ్రెష్ అయ్యి వంట చేసి ఆకాష్ని లేపుతుంది. నిద్ర లేచిన ఆకాష్ భూమిని చూసి ఒక్కసారిగా నిద్రమత్తు వదిలించుకుని భూమిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏంటి భూమి, నీ ఫేస్ ఇంకా ఇలా ఉంది, ఒళ్ళో బాగాలేదా అని ప్రేమగా అడుగుతాడు. అతన్ని ప్రేమగా ఉన్నప్పుడు తను కూడా అంతే ప్రేమగా ఉంటూ ఆకాష్ని మార్చాలి అనుకున్న భూమికి తన సరైన టైం రావడంతో అతని భుజంపై తలవాల్చి ఒళ్ళంతా నొప్పిలిగా ఉన్నాయండి అంటుంది. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, సారీరా భూమి, రాత్రి పార్టీలో తాగడం వల్ల నేను కంట్రోల్ తప్పిపోయాను. మామూలుగానే నేను నీ అందాల్ని చూస్తే నేను ఆగలేను, ఇంకా తాగిన మత్తులో నిన్ను చూస్తే ఆగగలనా అని అంటూ భూమి చెక్కిళ్లపై ముద్దు పెడతాడు. అతని మాటలకి ఎప్పటిలాగానే భయపడ్డా కూడా అందంగా సిగ్గుపడుతూ అతని గుండెల్లో మొహం దాచుకుంది. సున్నితంగా భూమిని హత్తుకుని, నేను ఫ్రెష్ అయి వస్తాను, ఫ్రెష్ అయి నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తా, అటు నుంచి బయటికి వెళదాం సరేనా అంటాడు. మీ ఇష్టం అండి అని నవ్వుతూ సమాధానం చెప్తుంది. ఒక గంట సేపటికి ఇద్దరు తిని కారులో స్టార్ట్ అవుతారు. ఆకాష్ లేడీ డాక్టర్ దగ్గరికి భూమిని తీసుకువెళ్ళి చెకప్ చేయించి భూమికి మాల్కి తీసుకువెళ్తాడు. ఆమె సరదాగా, ప్రేమగా, సంతోషంగా ఆకాష్తో మాట్లాడుతూ తనకి కావలసిన షాపింగ్ చేస్తూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత భూమి మళ్ళీ ఈ రోజే అంత సంతోషంగా ఉంది అనుకుంటా. భూమి సంతోషం చూసి దేవుడికి నచ్చలేదేమో. అప్పుడే ఆకాష్ అని ఒక అబ్బాయి వచ్చాడు. ఆకాష్ ఫ్రెండ్ అవడంతో ఆకాష్ పలకరించి మాట్లాడుతూ ఉంటాడు. అతని ఫ్రెండ్ భూమిని చూసి, చాలా అందంగా ఉంది, ఎవరి అమ్మాయి అని అంటాడు. ఆమెకి ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. ఆకాశం తలుచుకుని వణుకుపోయింది. అతను కోపంగా తన ఫ్రెండ్ మెడ పట్టుకుని మాల్ నుంచి బయటికి తీసుకువచ్చి
పార్కింగ్ ఏరియాలో ఉన్న తన కార్ దగ్గరికి తీసుకువచ్చి ఇష్టం వచ్చినట్లు కొడతాడు. వెనక వచ్చిన భూమికి అతని కోపంతో తన ఫ్రెండ్ని కొట్టడం చూసి వెళ్ళి ఆకాష్ని ఆపుతుంది. ఏమండి ఆపండి, చచ్చిపోతాడండి అని అంటుంది. ఆకాష్ భూమి చెంపపై కొట్టి చస్తే చావని, నాకేంటి, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం, నా పెళ్ళానివి, నీ అందాలు సొగసులు నావి, అర్థమవుతుందా, నాకు మాత్రమే సొంతం అని కారులో ఉన్న గన్ తీసి తన ఫ్రెండ్ని షూట్ చేసి భూమి చేయి పట్టుకుని కారులోకి తోసి కార్ స్టార్ట్ చేస్తాడు. గంటలో రావాల్సిన ఇంటికి పావు గంటలో ఇంటి ముందు కారు ఆపి భూమిని రూమ్లోకి తీసుకువెళ్తాడు. ఆమె ఒక బొమ్మలా ఉండడం తప్పించి ఏమీ చేయలేకపోతుంది. ఆకాష్ గన్ షూట్ చేసినప్పుడే భయంతో షాక్లోకి వెళ్ళిపోతుంది. ఆకాష్ చిరాగ్గా భూమిని చూసి భూమిని చెంపపై కొట్టి, వాడు ఎవడికో నువ్వు అందంగా ఎందుకు కనిపించావే, ఏ నేను సరిపోనా నీకు, నిన్ను సుఖపెట్టడం లేదా అని భూమి గొంతు పట్టుకుని అడుగుతాడు. ఆమెకేం చేయాలో అర్థం కావడం లేదు. ఆకాష్ నుంచి విడిపించుకోలేకపోతుంది. ఇంకో నిమిషంలో తన ఊపిరి ఆగిపోతుంది అనగా ఆకాష్ భూమిని వదులుతాడు. ఆమెకి ఒక్క నిమిషానికి పూర్తిగా ఊపిరి తీసుకుంటూ సెట్ అయ్యి అతన్ని కోపంగా చూసి, వాడెవడో ఏదో వగితే నన్నేమంటారు ఏంటి అండి, ఇందులో నా తప్పేముంది అని అంటుంది. భూమి చెంపపై కొట్టి, ఏంటే నోరు లెగుస్తుంది, చంపేస్తా నోరెత్తావంటే అంటాడు ఆకాష్. చంపేయండి, చంపేయడం బాగా అలవాటు అనుకుంటా కదా మీకు, అందుకే మాల్ దగ్గర సెకండ్ కూడా ఆలోచించకుండా షూట్ చేశారు. అసలు ఒక మనిషిని ఎలా చంపగలరు మీరు అని ఆవేశంగా అడుగుతుంది భూమి. నా వల్ల కాదు, మీ అనుమానంతో మీ అతి ప్రేమతో నేను చస్తూ రోజు మీతో దెబ్బలు తింటూ నరకం చూడలేను, నేను ఒకేసారి నేనే చస్తాను అని భూమి కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకుని చెయ్యి కోసుకుంటుంది. ఆకాష్ వెంటనే రియాక్ట్ అయినా కానీ ఆలోపే భూమి చెయ్యి కట్టయి రక్తం నేలపాలు అయింది. భూమి చేతిలోని కత్తి లాక్కుని కన్నీళ్లతో, భూమి ఏంటి నువ్వు చేసింది, రా హాస్పిటల్కి వెళదాం అని భూమిని పట్టుకోవడానికి దగ్గరికి వస్తుంటే భూమి దూరం జరిగి, వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నేను బ్రతికి ఉండలేను, మీ గురించి చెప్పి మా అమ్మా నాన్నల్ని నేను బాధ పెట్టలేను, పెళ్ళయ్యాక వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి భారం కాను, అలా అని మీతో నేను కాపురం చేయలేను, ఏ రోజైనా నా మనసుకు తగ్గట్టు నాతో ఉన్నారా మీరు, ఎంతసేపు నన్ను ఒక బొమ్మలా మీతో మంచం మీద వాడుకుంటున్నారు కానీ నన్నుగా ఏ రోజైనా గుర్తించారా, ప్రతి చిన్నదానికి తెలిసిన విషయమైనా తెలియని విషయమైనా సరే నా శరీరాన్ని కష్టపెట్టందే చెప్పేవారు కాదు, వద్దంటే వద్దు, నాకు ఈ బ్రతుకు వద్దు, నన్ను కొంచెం సేపు వదిలేయండి, కాదు అని నా దగ్గరికి వచ్చారు అంటే ఈసారి చెయ్యి కాదు డైరెక్ట్గా గొంతు తెగిపోతుంది అంటూ బెదిరించింది భూమి. భూమిని అలా చూడలేకపోతున్నాడు ఆకాష్. అతనికి చాలా కష్టంగా ఉంది. నిజమే భూమి చెప్పింది, ఇన్ని రోజులు తన ప్రవర్తన అలాగే ఉంది, ఎక్కడ భూమి తనకి దూరం అయిపోతుందా అని అలా ప్రవర్తించాడు, కానీ కావాలి అని అయితే కాదు. పైకి ఆకాష్ రాక్షసుడిలా భూమిని టార్చర్ చేసినట్లే కనిపించేది, కానీ తెలియకుండా ఆకాష్ తనని తాను చాలా శిక్షించుకున్నాడు భూమిని బాధ పెట్టినందుకు. భూమిని బాధ పెట్టడానికి కారణం చాలాసార్లు ఆలోచించాడు, కానీ ఆ కారణం తప్పు తెలుసుకోలేకపోయాడు. భూమి ప్లీజ్, ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు, నువ్వు లేకుండా నేను ఉండలేను, బ్లడ్ చాలా పోతుంది, రామ్మా హాస్పిటల్కి వెళదాం ప్లీజ్ భూమి అని బతిమలాడుతూ ఉన్నాడు ఆకాష్. నాకు ఏమైనా అయితే మీకు ఏంటండి, నా గురించి వదిలేయండి, ఇన్ని రోజులు మీ రాక్షసత్వం వల్ల నేను ఏడ్చింది బాధపడింది ఒక ఎత్తు అయితే ఈరోజు నా కారణం వల్ల ఒక మనిషిని చంపడం నేను భరించలేకపోతున్నా అంది భూమి. ఒక అడుగు ముందుకు వేసి భూమిని పట్టుకుందాం అనుకుని అడుగు వేయగా అన్న అరుపు విని వెనక్కి తిరుగుతాడు. తన తాతయ్య తన నాన్న కనిపించడంతో ఆకాష్ కళ్ళు తుడుచుకుని ఇద్దరి దగ్గరికి వెళ్ళి, తాతయ్య, డాడీ, మీరైనా భూమికి చెప్పండి, హాస్పిటల్కి వెళ్దాం రమ్మనండి, భూమికి ఏదైనా అయితే నేను బ్రతకలేను, నాకు నా భూమి కావాలి అని భూమి వైపు తిరిగి, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నా భూమి, ప్లీజ్ భూమి, ఈ ఒక్కసారికి నన్ను క్షమించి రా, హాస్పిటల్కి వెళదాం అని మోకాళ్ళ మీద నిలబడి భూమిని రిక్వెస్ట్ చేస్తాడు. ఆకాష్ మాల్లో చేసిన పని తండ్రికి తాతయ్యకి తెలియడంతో వెంటనే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి భూమి తన చేతి నుండి రక్తం రావడం, భూమి హాస్పిటల్కి రాను అనడంతో పరిస్థితి ఏంటో అర్థమైంది. ఆకాష్ తండ్రికి తాతయ్యకి విషయం ఎలా తెలిసింది అంటే, డబ్బున్న వాళ్ళు ఏం చేసినా ఈజీగా అందరికీ తెలిసిపోతుంది. పెద్ద బిజినెస్ మ్యాన్, పైగా ఆ మాల్ ఓనర్ ఎవరో కాదు, ఆకాష్నే. మరి ఈ విషయం వాళ్ళకి అంత తొందరగా తెలియడం కరెక్టేగా.
అమ్మ భూమి, జరిగిందేంటో అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో విషయం ఇది అని చెప్పే సమయం లేదు. ముందు నువ్వు హాస్పిటల్‌కి రా. నీ హెల్త్ సెట్ అవ్వగానే ఆకాష్ ప్రవర్తన గురించి నేను చెప్తాను అంటారు. అవును భూమి, హాస్పిటల్‌కి వెళదాం రా. ఆకాష్ ప్రవర్తన ఎలా ఉన్నా ఆకాష్‌కి నువ్వంటే చాలా ఇష్టం. నా మనవడి కళ్ళలో నేను నీళ్లు చూసింది లేదు. అలాంటిది ఈరోజు నీళ్లు చూశాను. అంత ఎందుకు, రోజూ చూస్తున్నా నా మనవడికి ఇప్పుడు చూస్తున్నా నా మనవడికి నీకు తేడా కనిపించడం లేదా? నీపై ప్రేమ కనిపించడం లేదా? అని అడుగుతారు ఆయన. భూమికి నిజమే అనిపించింది. తన కోసం ఏడుస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. తనకి ఏమైనా అవుతుందేమో అని భయపడుతున్నాడు. రోజు ఉండే తన ప్రవర్తనలో కూడా తనపై ప్రేమ కనిపించేది. కానీ ఈరోజు అది కొత్తగా ఉంది. భూమి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండేసరికి ఆకాష్ భూమిని చూసి, "భూమి రారా హాస్పిటల్‌కి వెళదాం. మా అమ్మలా నువ్వు ఎక్కడ నాకు దూరమైపోతావేమో అని అలా ప్రవర్తించాను కానీ నువ్వంటే ఇష్టం లేకో నిన్ను ఏడిపించాలనో ఉద్దేశం లేదు భూమి" అని అంటూ ఉంటాడు. భూమి అర్థం కానట్లు ఆకాష్‌ని చూసి, "మీ అమ్మలాగానా?" అని అడుగుతుంది. అవును భూమి, వాళ్ళ అమ్మలాగా నువ్వు దూరం కాకూడదు అని ఆకాష్ అలా ప్రవర్తించాడు కానీ ఆకాష్ ఏమీ కావాలని రాక్షసుడు కాదు. వాళ్ళమ్మ కారణంగానే ఆకాష్ అలా తయారయ్యాడు అంతే అంటారు రఘు గారు. ఎన్నోసార్లు ఆకాష్కి నచ్చ చెప్పాను, అందరూ ఒకేలాగా ఉండరు అని. కానీ ఆకాష్ భయపడ్డాడు, నువ్వు దూరం అయిపోతావేమో అని. మన ఊరి పక్కన ఉన్న ఊరి అమ్మాయితో నాకు పెళ్ళయింది. 1 సంవత్సరం వరకు ఇద్దరం బాగానే ఉన్నాం. మాకు పెళ్ళైన సంవత్సరానికే ఆకాష్ పుట్టాడు. ఆకాష్ పుట్టిన దగ్గర నుంచి నాకు బిజినెస్‌లో కలిసి రావడం, వాళ్ళు నేను ఎక్కువగా ఇంట్లో ఉండేవాడిని కాదు. ఆకాష్ వాళ్ళ అమ్మకి సరిగ్గా సమయం ఇచ్చేవాడిని కాదు. బిజినెస్‌లో పడి తనకి దూరంగా ఉండేవాడిని. తిండి కూడా సరిగ్గా తినేవాడిని కాదు. అర్థం చేసుకుని తోడుగా ఉండవలసిన నా భార్య నాకు టైం ఉండడం లేదు. నన్ను బయటికి తీసుకువెళ్ళడం లేదు. నాకు దగ్గరగా ఉండడం లేదు అని గొడవ పడేది. తనకెంత నచ్చచెప్పినా వినేది కాదు. సరే తప్పు నాది కూడా ఉందిలే అని తనకి ఇవ్వాల్సిన టైం ఇచ్చేవాడిని. అయినా ఏదో కారణంతో రోజూ గొడవ. ముందు నుంచి బయట తిరగాలి, అందంగా ఉండాలి, అందరూ తననే చూడాలి, తనే అందంగా ఉండాలి, పబ్బులు, పార్టీలు అంటూ తిరగాలి అనుకునే అమ్మాయి నా భార్య. ఈ విషయాలు ఏమీ నాకు పెళ్లికి తెలియవు. పెళ్ళయిన తర్వాత తెలిసినా తను మారుతుంది అని వదిలేశాను. అదే నేను చేసిన తప్పు. ఆకాష్‌కి సంవత్సరం రాగానే తను తిరగడం మొదలుపెట్టింది. నేను ఎంత చెప్పినా వినేది కాదు. డబ్బు ఖర్చు చేస్తుంది అని కాదు. డబ్బు హోదాలో బయట సరదాలో పడి తనకి పెళ్లి అయింది, భర్త ఉన్నాడు, ఒక పిల్లాడు ఉన్నాడు అని మర్చిపోయి తాగిన మత్తులో ప్రతి మగాడితో ఉండేది. నేను ఎంత బతిమిలాడినా నా మాట పట్టించుకోలేదు. ఒకరోజు తనని ఇంట్లోంచి బంధించి బయటికి వెళ్లకుండా చేశాను. నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆకాష్ ఇంటి బయట ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది నాన్న అని అడిగితే నోరు తెరిచి చెప్పే వయసు కాదు ఆకాష్‌ది. నేను లోపలికి వెళ్ళేసరికి రూమ్‌లో 2 అబ్బాయిలతో తను ఉంది. నా కళ్ళ ముందే వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్లారు. వెళుతూ వాళ్ళు అన్న మాట నీ పెళ్ళానికి నీ మగతనం సరిపోవడం లేదు. అందుకే ఇలా మమ్మల్ని అని అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా భార్య నన్ను చూసి వాళ్ళు చెప్పింది నిజమే. నువ్వు నాకు సరిపోవడం లేదు. నాకు బయట మగవాళ్ళు కావాలి. ఇంట్లోనే బంధిస్తే ఇంట్లో ఉంటా అనుకుంటున్నావా? ఇంటికి పిలిపించుకోలేను అనుకుంటున్నావా? అయినా ఇక నీతో మాట్లాడడం వేస్ట్. నేను నీతో ఉంటూ ఇంట్లోనే బ్రతకలేను. బయట నా అందం పొగుడుతూ ఉండే నేను ఇక్కడే నీ ఒక్కడితోనే ఉండలేను అని నాకు తెలియకుండా డబ్బు, నగలు తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయింది. నాకు తనని ఆపాలి అని అనిపించలేదు. వెళ్ళిపోతుంటే వదిలేశాను. ఆపి తనని బ్రతిమిలాడి నా దగ్గరే పెట్టుకుని అలాంటి దానితో ఉండాలి అని అనిపించలేదు. బయట జనాలు అందరూ పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. పెళ్ళైన కొత్తలోనే కంట్రోల్ పెట్టుకుని తనని పట్టించుకుంటే ఇలా జరుగుతుందా? రఘుగాడు చేతకానివాడు అని అందరూ అంటుంటే నిజమే అనిపించి బయట మొహం చూపించుకోలేకపోయా. ని నిజానికి చనిపోదాం అనుకున్నా. నాన్న కోసం, నా కొడుకు కోసం బ్రతికి ఉన్నా. దానికోసం నా కొడుకుని వదలలేకపోయాను. ఆకాష్ ఎదిగే కొద్దీ అమ్మ ఏది ఏది అని అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో తెలిసేది కాదు. ఆకాష్‌కి 10 సంవత్సరాలు వచ్చాక నా పాత డైరీ చదివాడు. అప్పటి నుంచి అమ్మ అని అడగడం మానేశాడు. ఆడవాళ్ళు అంటే చాలా అసహ్యించుకునేవాడు, కోప్పడేవాడు. అందరూ ఒకేలాగా ఉండరు అని ఎంత చెప్పినా ఆకాష్ నమ్మేవాడు కాదు. మొండిగా తయారయ్యాడు. నిన్ను కంట్రోల్‌లో పెట్టకపోతే ఎక్కడ నువ్వు దూరం అయిపోతావేమో అనే ఒక పిచ్చి భయంతో ప్రతి చిన్న విషయం గురించి నిన్ను కష్టపెడుతూ నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్తూ తను ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పడం ముగించారు రఘు గారు.
అంతా విన్న భూమి ఆకాష్ ప్రవర్తనకి కారణం అర్థమవడంతో ఆకాశం చూస్తూ అప్పటికే చాలా బ్లడ్ పోవడంతో భూమి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆకాష్ వెంటనే రియాక్ట్ అయి భూమిని పట్టుకున్నాడు. రాజా గారు ముందుగానే డాక్టర్ గారికి కాల్ చేయడంతో డాక్టర్ కూడా టైంకి రావడంతో డాక్టర్ భూమి చేతికి కట్టుకట్టి భూమిని చెక్ చేసి భూమి ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పి భూమికి రెస్ట్ అవసరమని ఒక్కసారి హాస్పిటల్లో చెకప్కి తీసుకురమ్మని డాక్టర్ వెళ్ళిపోయారు. భూమి ప్రెగ్నెంట్ అని ఆనందంగా ఉన్నా కానీ భూమిని అలాంటి పరిస్థితుల్లో చూసి బాధపడ్డాడు ఆకాష్. రాజాగారు మనవడి భుజం మీద చెయ్యి వేసి, ఆకాష్ నీకెన్నోసార్లు చెప్పాను తల్లి భార్య ఒకటి కాదు అని. ఎవరో ఒకరు అలా ఉన్నారు అని అందరూ అలాగే ఉండట్రా. నువ్వే ఆలోచించు. నీ పెళ్ళైన ఇన్ని రోజుల్లో భూమిలో ఎప్పుడైనా తప్పుడు లక్షణాలు కనిపించాయా? అనవసరంగా నువ్వు ఎక్కువ ఆలోచించి అనుమానపడి భూమిని ఇబ్బంది పెడుతున్నావు. కానీ ఒక్కసారి నువ్వే ఆలోచించు ఆకాష్. ఇప్పటికైనా నువ్వు మారు. ఇప్పుడు భూమి ప్రెగ్నెంట్. భూమి కండిషన్ ఎలా ఉందో డాక్టర్ చెప్పారుగా. నీకు భూమి మీద ఉన్న ఇష్టంతో ప్రేమతో ఆలోచించు. నీకే అర్థమవుతుంది కరెక్ట్ ఏది రాంగ్ ఏది అని. రాజాగారు ఆకాష్ నుంచి దూరం వెళ్ళిపోతూ ఆ వెనకే రఘు గారు కూడా వెళ్ళిపోయారు. గదిలో ఆకాష్ భూమి మాత్రమే ఉన్నారు. భూమికి ఇంకా స్పృహ రాలేదు. ఆకాష్ తన పెళ్లి అయిన దగ్గర నుంచి భూమితో ఉన్న క్షణాలు అన్నీ గుర్తు తెచ్చుకోగా భూమి ఎలాంటి తప్పు చేయలేదు అని అర్థమైంది. తానే అనవసరంగా ప్రతిదానికి బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. భూమిని ఇబ్బంది పెట్టాడు అని అర్థమవడంతో పశ్చాత్తాపంతో కళ్ళు నిండిపోయాయి. భూమి ఏ పని చేసినా తన నడవడికిని అనుమానించి అవమానించినందుకు మనస్ఫూర్తిగా ఆమెకి క్షమాపణ చెప్పుకున్నాడు పశ్చాత్తాపంతో. ఒక అరగంటకి భూమికి మెలకువ రావడంతో కళ్ళు తెరిచి ఏడుస్తూ కనిపిస్తున్న ఆకాష్ని చూసి ఏమండి అంటూ లెగిసి ఆకాష్ కన్నీళ్లు తుడుస్తుంది. ఆకాష్ భూమిని హక్ చేసుకుని నన్ను క్షమించు భూమి. నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను నీ విషయంలో. నిన్ను ఏడిపించానో తెలుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సారీ భూమి, సారీ. ఇంకా ఎప్పుడూ ఇలా చెయ్యను. మన లైఫ్లో ఇలాంటి పరిస్థితి మరెప్పుడూ రాకుండా చూసుకుంటాను. నిన్ను ప్రేమిస్తాను తప్ప అనుమానించను అంటూ చెప్పాడు ఆకాష్. ఆకాష్ కళ్ళల్లో మార్పు కనిపించడంతో భూమికి ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవి భయానికి కాకుండా అపురూప ప్రేమతో ఆకాష్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. భూమి నుదుటి మీద ముద్దు పెట్టి భూమి పొట్టపై ముద్దు పెట్టి ఈ ముద్దు మన బేబీకి అని అంటాడు ఆకాష్. ఆ మాటతో భూమి ఆనందంతో ఆకాష్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఆ క్షణంలో ఇద్దరి హృదయాల్లో ఉన్న దూరం పూర్తిగా కరిగిపోతుంది. ఆకాష్ మెల్లిగా భూమి చెంపలను పట్టుకుని నిన్ను బాధ పెట్టాను భూమి, కానీ ఇక నుంచి నీకు మన బేబీకి ఎప్పుడూ బాధ రాకుండా చూస్తాను అని ప్రేమగా చెప్తాడు. భూమి కళ్ళలో ఆనంద బాష్పాలు మెరుస్తాయి. నాకు మీరు ఇలానే ఉంటే చాలండి, మన బేబీకి మంచి నాన్న అవుతారు అని నవ్వింది ఆమె. ఆకాష్ భూమి పొట్టపై చెయ్యి పెట్టి మన జీవితంలోకి వస్తున్న ఈ బేబీ కోసం మనిద్దరం కలిసి కొత్తగా జీవితం మొదలు పెడదాం. ఎటువంటి కన్నీళ్లు లేకుండా హాయిగా సంతోషంగా బ్రతుకుదాం అన్నాడు అతను. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. ఆ ఇంట్లో ప్రేమ, నమ్మకం, కొత్త ఆశలు నిండిపోయాయి. ఇక వారి జీవితం చిన్న చిన్న క్షణాల్లో పెద్ద సంతోషంగా మారింది. వీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ, ఇద్దరికి మంచి బిడ్డ పుట్టాలి అని కోరుకుంటూ, ఇంకా ఎలాంటి పెయిన్ వాళ్ళ జీవితంలోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథకి ఇంకా సమాప్తం. ఇందులో ఇషా కథ మిస్ అయింది. చదువుకునే రోజుల్లో ఆకాష్ని చూసి ఇష్టపడుతుంది ఇషా. ప్రేమించమని అతని వెంట పడుతుంది. ఒకానొక టైంలో ఆమెకి అట్రాక్ట్ అవుతాడు ఆకాష్. కానీ అదే సమయంలో ఆమె మరొక మగవాడితో కూడా కలిసి ఉండడం చూసి భరించలేకపోయిన ఆకాష్ కోపంగా రౌద్రంగా మారి ఆమె మీద యాసిడ్తో దాడి చేస్తాడు. అందుకే ఆమె మొహం కాలిపోతుంది. దానితో పగపట్టి అతన్ని చంపాలని వస్తుంది. కానీ అతన్ని ఏమీ చేయలేకపోతుంది. భూమి విషయం అంతా తెలుసుకుని ఆకాష్కి నచ్చచెప్పి ఇషాకి మంచి చేయాలి అని చూస్తుంది. ఆకాష్ కూడా భూమి చెప్పడంతో కనికరించి ఆమెని మంచి స్పెషలిస్ట్ డాక్టర్లకి చూపించి ఆమె రూపం తిరిగి వచ్చేలా చేస్తాడు. ఈ స్టోరీ మధ్యలో మిస్ అయింది. సో అందుకనే లాస్ట్ని చెప్తున్నాను. ఈ ఒక్క పార్ట్ కోసం క్షమించాలి.